చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అందరము కూర్చుంటాం. దేవుని యొక్క సన్నిధిలో చాలా జాగ్రత్తగా కొంత సమయము దేవుని వాక్య భాగమును వినటానికి ప్రయాసపడదాం. దేవుని మాటలు వినచినప్పుడు ఎవరి కొరకు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని ఆ మాటలో ఉన్నటువంటి పరమార్థమును గ్రహించుకోవడానికి ప్రయాసపడదాం. కుడి వచ్చిన అందరికి ప్రభునాములు శుభాలు వందనములు తెలియజేయుచున్నాము. దేవుని యొక్క ఉద్దేశమును బట్టి మనము ఈ దినమందు దేవుని మాటల్లో నుంచి ఒక విషయాన్ని మనం ధ్యానించుకుందాం. రాత్రికాల సమయంలో నిజముగా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. మన జీవితాలను మనము ఏ విధముగా అలవరుచుకోవాలి, ఎలాగ మనము జీవించాలి, ఎలాగ మనం ఈ లోకంలో ఉండాలి అనే విషయాల గురించి కొన్ని ఆలోచనలు ఆలోచించాం. ఈ దినమందు కూడా మరికొద్ది విషయాలు తెలియజేసుకుందాం. ఎందుకంటే రాత్రి మీకు తెలియజేసినట్టుగా జననము మరణం మధ్య ఉండే జీవితము జాగ్రత్తగా జీవించాలని రాత్రి కొన్ని విషయాలు తెలియజేసినాను. అప్పుడు చెప్పినప్పుడు వారు దేని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారు, దానిని పొందుకోవటానికి మనము అర్హులుగా చేసుకోవడానికి సిద్ధపడదామనేటట్టుగా మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఈ సమయంలో కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. కొన్ని వారంలో మీ అందరం కూడా కొన్ని విషయాలు తెలియజేసుకున్నాం. ఏ విషయాలు తెలియజేసుకున్నాము మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే కొన్ని వారములు మనం తెలియజేసుకున్నప్పుడు దుష్టత్వంలో అంటే దుష్టతరంలో ఉన్నటువంటి మనుషులు బాగు చేయటానికి యేసు ప్రభువారు వచ్చి వారందరినీ బాగు చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాము అనే విషయముల మీద మనము ఇంతకు ముందు వారము పోయిన వారం మాట్లాడుకున్నాం. ఈ వారంలో చివరిగా కన్క్లూజన్ చెప్పేసి ఆ యొక్క సబ్జెక్ట్ మనం ముగించుకుందాం. వారంలో మనందరికీ తెలిసిపడుతున్నటువంటి మాట ఏంటంటే దుష్టత్వంలో నుంచి ఆ దుష్టతరంలో ఉన్నటువంటి మనుషులను బయటికి రమ్మని మనం చెప్పుకున్నాం. 2 వారాల నుంచి మనం తెలుసుకున్నది అదే విషయం. బయటకు వచ్చిన తర్వాత మనము దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడికి నచ్చుతామా నచ్చమా? దేవుడికి నచ్చడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మనుషులకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ దేవునికి నచ్చాలి. ఆయనకు నచ్చాలనేది దేవుని యొక్క కోరిక. ఎందుకంటే జాగ్రత్తగా గమనిద్దాం, ఆలోచిద్దాం. మీరు ఎప్పుడైనా కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు మన యొక్క భారతదేశ సంప్రదాయ ప్రకారము మన దేశంలో ఈ యవన కాలంలోకి వచ్చినటువంటి యువకులకు వివాహ వయసు వచ్చిందని అంటారు. ఆ వివాహ వయసు వచ్చినప్పుడు పురుషులైనా స్త్రీలైనా వారిని వారు మెరుగుపరుచుకుంటారు. మెరుగుపరుచుకోవటం అంటే ఏంటంటే బాగా అర్థం కావటానికి చెప్తాను. స్త్రీలు అంటే ఆడపిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు ఏమి చేస్తారంటే ఆ అమ్మాయి వచ్చినటువంటి అబ్బాయికి నచ్చాలని వీళ్ళు అమ్మాయిని ఇంటిలోనికి తీసుకుపోయిన తర్వాత గంటనో 2 గంటలను 3 గంటలను అమ్మాయిని అలంకరిస్తారు. అలంకరణ ఏమేమి పెట్టి అలంకరిస్తారంటే అమ్మాయిని దేవుడు ఇచ్చినటువంటి స్వరూపము అందము మామూలుగా ఉంటది, కానీ ఇలాగనే తీసుకెళ్తే ఒకవేళ అబ్బాయికి నచ్చదేమో, నచ్చకపోతే అబ్బాయి వద్దంటే మరలా ఇంకొకరి కోసం ఎలా ఎదురు చూద్దాం. ఒక పురుషుడు ఒక అబ్బాయి వచ్చి అమ్మాయిని వద్దన్నాడంటే అమ్మాయిలు ఏదన్నా లోపం ఉందనుకుంటారేమో. ఇలా లోపం ఉందనుకుంటే మరలా వేరొకరు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా వంకలు పెడతారేమో. ఈ వంకలు ఉండటం వల్ల కట్నాలు ఎక్కువ అడుగుతారేమో, ఏదవుద్దో ఏమవుతానని ఒక టెన్షన్ తో బతుకుతుంటారు ఆడపిల్ల తల్లిదండ్రులు. ఒక టెన్షన్, బయటికి కానరారు, లోపల దాచిపెట్టుకోలేరు.
మొఖం మీద చిరునవ్వు చెరగకుండానే అమ్మాయిని సంతోషంగా అత్తగారింటికి పంపించాలని ఆలోచన పడుతూ ఉంటారు. ఈ సందర్భంలో మనం చూసినప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళిన తర్వాత అబ్బాయి వచ్చినప్పుడు అమ్మాయిని రూమ్లోకి తీసుకెళ్ళేసి అలంకరణ చేస్తుంటారు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతిదీ అలంకరిస్తూనే ఉంటారు. కన్ను బాగుండాలమ్మా, ముఖం మీద మచ్చలు ఉంటాయేమో అవి కవర్ చేయాలని, ఒకవేళ జుట్టు ఏమన్నా కొంచెము పలసబడిందేమో దాన్ని కవర్ చేయాలని, ఆ యొక్క అలంకరణ చూసినప్పుడు కానీ వేసే వస్త్రాలు కానీ ధరింప చేసేవన్నీ కానీ అలంకరించినటువంటి నగలు కానీ ఇవన్నీ పెట్టి ఏది తక్కువైతే అబ్బాయికి నచ్చదేమో. ఇప్పుడు చాలా మంది అంటారు, 10 మంది చూస్తారు, నీకు నచ్చిందా నీకు నచ్చిందా నీకు నచ్చిందంటే మనందరికీ నచ్చింది, ఒకవేళ అబ్బాయికి నచ్చదేమో ఇంకొద్దిగా తక్కువ ఉంది, ఇది కొంచెం తక్కువ ఉంది, ఇది కొంచెం తక్కువ ఉంది, అది కొంచెం తక్కువ ఉంది అని అట్ట చేసి ఇట్ట చేసి అలా చేసి ఇలా చేసి గంటన్నర రెడీ చేస్తారు. గంటన్నర రెడీ చేసిన తర్వాత ఆ బయటకు వచ్చి ఒక కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు ఇప్పుడు అమ్మాయి లోపల ఒక టెన్షన్. ఏం టెన్షను? ఈ అబ్బాయికి నేను నచ్చుతాను నచ్చను. ఒకవేళ నచ్చలేదనుకోండి మళ్ళా ఈసారి కూడా ఇదే పని చేయాలి. ఎంతమంది వచ్చినా ఇలాగనే అలంకరించి నన్ను చేసి పెడతారు, ఈ ఒక్కసారికి నచ్చితే బాగుంటాయి అనే విధంలో అలంకరణ అనేది చేస్తూ ఉంటారు. ఈ అలంకరణ దేనికి చేస్తారంటే నచ్చాలని, బాగా నచ్చాలని చేస్తారు. నచ్చాలని చేసినప్పుడు ఇక్కడ అతడు వేసే మార్పు అంటే అతడు చెప్పే పద్ధతిని బట్టే అది బాగా మనకు అనిపిస్తుంది. అతడు ఏం చెప్పినా ఓకేలే, దాన్ని బట్టే మనం నెక్స్ట్ ప్రొసెషన్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇలా చేయటానికి, ఎందుకంటే అమ్మాయికి అమ్మాయి నచ్చినప్పుడు అబ్బాయి అమ్మాయిని ఏం చేస్తాడు? వివాహం చేసుకుంటాడు. అప్పుడు ఏమంటారంటే బాగా నచ్చింది అనుకోండి, ఇష్టపూర్వకంగా నచ్చింది అనుకోండి, తర్వాత ఏమంటారంటే వీళ్ళకున్న పద్ధతుల ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని గిఫ్ట్లు అడుగుతారు. అమ్మాయికి మీరు ఏమి ఇస్తారు, ఏం పెడతారు, ఏం చేస్తారు అన్నప్పుడు వీళ్ళు కొంచెం ఎక్కువ అడుగుతారు. ఎక్కువ అడిగినప్పుడు అమ్మాయి తరపున ఏం చేస్తారంటే అయ్యా మా దగ్గర అంత స్తోమత లేదు, మేము అంత ఇవ్వలేము, ఇష్టం అంటే చేసుకో లేకపోతే లేదన్నప్పుడు అబ్బాయికి నచ్చింది అనుకో ఏమి ఇవ్వకుండా పర్వాలేదు, ఎవరికైనా చేసుకుంటాం, ఏమి ఇవ్వాల్సిన పని లేదు, ఊరకనైనా చేసుకుంటాం, ఎందుకంటే మీ అమ్మాయి మా ఇంట్లో ఉంటే అదే చాలు. అంటే నచ్చితే, అదే నచ్చలేదనుకో ఈ తలకాయ నొప్పులన్నీ వస్తుంటాయి, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత. ఈ శ్రమంతా పడేది దేనికంటే అమ్మాయి అబ్బాయికి నచ్చాలి, ఏది అడగకుండా ఊరకనే చేసుకోవాలి. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చూసినప్పుడు అప్పుడు అందరు చెప్తారు అమ్మాయి చాలా బాగుంది, అమ్మాయి చాలా బాగుంది, చాలా బాగుంది అన్నప్పుడు కన్న తల్లిదండ్రులు తెలియని ఒక ఆనందం, నిజంగా దేవుడా ఎంత మంచి అమ్మాయిని మాకు ఇచ్చినందుకు అన్నట్టు ఒక తెలియని ఆనందం నుండి అమ్మాయి వివాహం జరిగిపోతుంది. అదే విధముగా దేవుడు కూడా ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల్లో మనకు అనుకూలపరిచి ఉన్నారు. ఎలాగంటే ఈరోజు మీకు ఒక చిన్న సందర్భాన్ని చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. దుష్టత్వంలో నుంచి బయటికి రావటం అనేది మామూలే, అందరూ వస్తారా, ఎవరు రాకుండా ఏమంటారు. ఏ మనిషి కూడా చచ్చేదాకా పాపం చేస్తూనే ఉంటాడు, ఏదో ఒకరోజు మారుతాడు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఎంత దరిద్రుడైనా, రాత్రి పగులు త్రాగేవాడైనా, రాత్రి పగులు తిరుగుబోతుడైనా, ఎంత పనికిరానివాడైనా, ఎంత పనికిరానిదైనా ఎల్లకాలం తప్పులు చేయదు, కొంతకాలం తర్వాత ఆగుద్ది. కొంతకాలమే, చచ్చిపోయేదాకా ఎవరేం చేసేటప్పుడు మీరు అనుకుంటారు ఇలా బతుకులు మారమని ఎవరు చెప్పారు? ఒక టైం దాకే, ఆ తర్వాత వానికి ఇసుగు గుట్టి మానుకుంటాడు అంతే. నేను ఈ పనులు చెప్తే బాగుండదు, లేదు మంచి పద్ధతి కాదని మానుకొని వెళ్ళిపోతారు. అంటే మానుకున్నంత మాత్రాన మంచోడా? మరి ఏమన్నా మంచోడు కాబట్టి చెడ్డోడా? చెప్పాలి. ఆ చేసేటువంటి ఇప్పుడు చూడండి, వ్యభిచారముతో పట్టుబడినటువంటి ఒక స్త్రీని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారు. బాగా యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆమె పరిస్థితి బాగలేదు, ఆమె పద్ధతి మంచిది కాదు.
ఇప్పుడు యేసు ప్రభు ఆయన ఏం చేశాడంటే క్షమించాడు. యేసు ప్రభు ఏం చేశాడు? క్షమించాడు. యేసు ప్రభు క్షమించినటువంటి ఈయన తర్వాత తన జీవితాన్ని బాగు చేసుకున్నదా? బాగు చేసుకోలేదా? చాలా బాగు చేసుకున్నది. ఇక ఎన్నటికీ పాపం చేయలేదు, దాని జోలి పోలేదు. ఇక ఎన్నటికీ తప్పు చేయలేదు అనేది గొప్ప విషయం కాదు, కానీ తప్పు చెయ్యని ఈయన దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతకడం అనేది గొప్ప విషయం. ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు మన యొక్క జీవితాల్లో, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో వరకు ఒక వయసు ఉన్నంత వరకు పాపాలు చేశారు, వయసు తగ్గిన తర్వాత ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమేం తప్పులు చేయలేదంటే, చేయనంత మాత్రాన వీళ్ళేం గొప్పలు కాదు. తప్పులు చెయ్యకపోయినా దేవుని దయ ఉంటేనే రేపు దేవుడి నిన్ను మెచ్చుకుండేది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది అంటారు మేమేమయ్యా తిరిగే వాళ్ళమా, తాగే వాళ్ళమా, ఓర్ల పడిబడి అటు ఇటు ఉండే వాళ్ళమా, మాకెందుకు యేసు ప్రభు అంటారు. అందుకని ఏమంటున్నాడు? యేసు ప్రభువుకు నువ్వు కావాలి, యేసు ప్రభు నువ్వు నమ్ముకోవాలి. నువ్వు నమ్ముకున్నప్పుడే యేసు ప్రభు నువ్వు పొందుకుంటావు. నమ్మకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపో. అందుకనే ఈరోజు మీ అందరు కూడా ఒక విషయాన్ని జాగ్రత్తగా చెప్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం వివరించుకుందాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక సందర్భాన్ని వివరించుకుందాం. అందరూ కూడా ఈ యొక్క బైబిల్ పుస్తకంలో నుంచి ఎస్తేరు గ్రంథాన్ని తీద్దాం. ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు గ్రంథం యోబు గ్రంథం ముందు ఉంటుంది. ఎస్తేరు గ్రంథం తీద్దాం, తీసి అక్కడే ఉంచాను చాలంతే. దాని గురించి ఈరోజు నేను కొన్ని భాగాలు మీకు తెలియజేస్తాను. నైట్ నిద్రపోయారంటే ఏదో అలిసిపోయి నిద్రపోయారు అనుకోండి. పగులు నిద్రపోయారంటే అర్థమైంది. చెప్పాలి కదా, పగులు నిద్రపోయారంటే అర్థమైంది. అట్లా అసలు చెప్పకండి. నిద్ర మత్తు గల ఆత్మ వాళ్ళని పట్టిందని చెప్పండి. అదిగా వాక్యం వినేది. అది వాక్యం వింటే వీళ్ళు బాగుపడతారు. వాక్యం అంటే అబద్ధాలు మానుకుంటారు, వాక్యం అంటే బూతు మాటలు మానుకుంటారు, వాక్యం అంటే ధనాపేక్ష మానుకుంటారు, వాక్యం అంటే దేవుడి కోసమే బతుకుతారు, వాక్యం అంటే దేవుడే మాకు ముఖ్యమంటారు. అది వాక్యం లేదు కాబట్టి వీళ్ళు లోకంలో ఉన్న తర్వాత లోకంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా వీళ్ళు ధనాపేక్షకులు గాను, బూతు మాటలు మాట్లాడే వాళ్ళు గాను, అబద్ధాలు ఆడేవాళ్ళు గాను, లోకం కోసం పరుగులు తీసే వాళ్ళగా ఎందుకుంటున్నారంటే ఇక్కడ వాక్యం లేదు కనుక అందుకే అక్కడ ఉంటున్నారు. ఇక్కడ వాక్యం విన్న తర్వాత బయటకు అలా ఉండమనండి నేను చెప్తాను, ఎవరు ఉంటారు. ఇక్కడ వాక్యం వినకపోతేనే అక్కడికి పోతే పరుగులు తీస్తుంటారు ఆశతో లోకం మీదకి. ఇక్కడ వాక్యం బాగా వింటే దేవుని కోసం పరుగులు తీస్తారు. అందుకని మీరు వాక్యం వినాలి. చాలాసార్లు మీరు అంటారు నిద్రపోయాలి, మీరు అసలు డిస్టర్బ్ చేయకండి. వాళ్ళల్లో ఉన్న ఆత్మ వాళ్ళని అలా నిద్రపుచ్చుతుంది. నువ్వు చూస్తే నీ దగ్గర కూడా వస్తున్నాడు, అంతే. అంతేనా? నువ్వు చూస్తే ఖచ్చితంగా నీ దగ్గర కూడా వస్తాడు. నీ దగ్గరకు వచ్చి నిన్ను కూడా డిస్టర్బ్ చేస్తాడు. నువ్వు దేవుని వాక్యాన్ని వినండి. ఎస్తేరు గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు ఈరోజు మనము ధ్యానించుకుందాం. జాగ్రత్తగా వినండి, అందరం ఆలోచిద్దాం. ఎస్తేరు గ్రంథంలో ప్రారంభ దినంలో జరిగినటువంటి ఒక మాట ఏంటంటే, అహస్యారోషు అనేటువంటి ఒక ఆయన ఈ యొక్క దేశమును పరిపాలిస్తుంది. ఎక్కడంటే చూడండి, అక్కడ అహస్యారోషు దినములలో జరిగిన చర్యల వివరం. హిందూ దేశం మొదలుకొని కీసు దేశం వరకు 127 సంస్థానములను అహస్యారోషు ఏలేను. హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు 127 సంస్థానములను అహస్యారోషు అనేటువంటి ఈయన పరిపాలన చేస్తున్నారు. ఈయన కాలంలో పరిపాలన బాగా జరుగుతున్నప్పుడు ఈయన తన దేశంలో తన యొక్క గొప్పతనం గురించి, తన యొక్క ఘనతల గురించి, తన దేశం యొక్క అందం గురించి వివరిస్తూ అనేకులకు విందు చేశాడు. విందు చేసిన తర్వాత ఈ విందులో గొప్ప గొప్ప నాయకులను, పారసుకుల యొక్కయు, మాదిల యొక్కయు అనేకమైనటువంటి రాజులను, గొప్ప గొప్ప అధికారులను అందరినీ విందుకు పిలిచాడు. విందులో ఉన్న వాళ్ళందరూ ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు తినొచ్చు, తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఎవరు ఆపేది లేదు వాళ్ళను. ఎందుకంటే అందరూ అధికారులు. బలవంతం చేయకూడదు, వద్దు అనకూడదు. వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు తినొచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు తాగొచ్చు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయొచ్చు. ఇలాంటి సందర్భం జరిగినప్పుడు 6 దినాలు అయిపోయిన తర్వాత 7వ దినాన అంతా జరిగిన తర్వాత
ఈయన తన రాజ్యమును, తన సౌభాగ్యమును, తనకు కలిగిన గొప్పను గురించి వివరించిన తర్వాత ఈ చివరి దినం ఏమనుకున్నాడంటే తన యొక్క రాణి అయినటువంటి వస్తీని ఆ ప్రజల మధ్యకు పిలిపించి ఆమె సౌందర్యం గురించి వాళ్ళని గొప్పగా వాళ్లకు వివరించాలనుకున్నాడు. ఇప్పుడు ఆ రాణి అయినటువంటి వస్తీ దగ్గరికి నపుంసకులైనటువంటి 7 పంపించి, ఇదిగో రాణిని నా యొక్క నేనున్నటువంటి యొక్క ప్రాంతంలోనికి రమ్మని రాణి అయినటువంటి వస్తీని పిలవమన్నాడు. ఇప్పుడు వస్తీ దగ్గరికి ఈ 7 పోయి రాజు నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు రా అని పిలవగానే ఆమె ఏమన్నదంటే నేను రాను అన్నది. ఏమన్నది? నేను రాను అన్నది. ఎందుకంటే ఈయన ఇక్కడ విందు చేస్తున్నాడు, ఆమె కూడా అక్కడ విందు జరిగిస్తుంది రాణులకు. ఇప్పుడు ఈయన పిలిచిన వెంటనే రావాలి కాబట్టి నేను రాను అన్నది. వెంటనే రాజుకు కోపం వచ్చింది. ఎంతమంది సమక్షములు ఎంత పెద్ద దేశానికి 120 సంస్థానాలకు అధికారినైన నేను, ఎంతమంది నా కాళ్ళ కింద పని చేస్తున్నారు, ఎంతమంది నా దగ్గర పని వాళ్ళు ఉన్నారు, నేను పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు, నేను ఏది చెప్తే అదే శాసనము. ఇలాంటి శాసనము కలిగినటువంటి ఈ యొక్క సూసన కోటలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మీటింగ్ లోనికి రాణిని నేనే రమ్మన్నాగా, నేను రమ్మంటే రాలేదు కనుక ఏమి చెయ్యాలి అని అడిగింటాం వాళ్ళందరూ. అక్కడ కొంతమంది ప్రధానులు, కొంత అధికారులు ఉంటారు కదా, అయ్యా ఇప్పుడు రాణి చేసిన దానికి ఏమి చేద్దాం అని అడిగారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు అన్నారు, అయ్యా ఇది నువ్వేదో తక్కువగా చూసుకోవద్దు, ఇదేదో చిన్న కార్యముగా చూడొద్దు. ఇక్కడ అంటే 120 సంస్థానములపై నువ్వు అధికారి, కూసు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు నువ్వు పరిపాలన జరిగేస్తున్నావు. అంటే రాజు భార్య అయినటువంటి వస్తీనే రాజు పిలిస్తే రాలేదంటే దేశంలో ఉన్న వాళ్ళందరికీ చీప్ అయిపోతావు. దేశంలో ఉన్నటువంటి స్త్రీలందరూ ఎలా మారుతారంటే రాజు పిలిస్తేనే రాణి రాలేదు, మీరు పిలిస్తే మేము రామని పురుషులకు విలువనివ్వరయ్యా, కాబట్టి కఠినమైన చర్య తీసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఒకవేళ మేము మా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మా భార్యలను ఏదైనా పని చేయమన్నప్పుడు రాజు మాట లేదు, నీ మాట నేనేనా అని మన దేశంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా వ్యతిరేకమైపోతారు. పురుషులను లెక్క చేయరు, పురుషుల కంటే ఎక్కువగా వీళ్ళే ఉంటారు, పురుషులు చెప్పినే వినరు. కాబట్టి ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవాలి. అందుకని మీకు చాలాసార్లు చెప్తుంటాను, చూడండి, స్త్రీలు భర్తలను గౌరవించాలి. అప్పుడప్పుడు కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు 10 మంది ఉన్నప్పుడు కానీ, కొంతమంది అధికారులు కానీ, కొంతమంది నాయకులను కానీ, వాళ్ళ తోటి స్నేహితులు కానీ వచ్చినప్పుడు పిలిచినప్పుడు వెళ్ళాలి. 10 మందిలో వాడి పిలిస్తే నేను వెళ్ళేదేంది అన్నాడు అనుకోండి, నీకే నీ భార్య విలువని ఇవ్వకపోతే నీకు మిగతా వాళ్ళు ఎలా విలువిస్తారు? అది ఇక్కడ జరిగిన సంఘటన. అప్పుడప్పుడు నేను ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అమ్మాయి చెప్తుంటాను, ఇదిగో మజ్జిగ తీసుకురా, టీ పట్టుకొని రా, థమ్స్అప్ తీసుకురమ్మంటారు. వాళ్ళు పురుషులు వచ్చారు కదా, నేను అట్టించానని కదా అనాల్సింది. నేను పిలిచినప్పుడు నువ్వు వచ్చి వాళ్ళకు పరిచారం చేయాలి. నువ్వు రాలేదనుకో వాళ్ళందరి ముందు నా పరుగు పోద్ది, వాళ్ళందరి ముందు నా పరుగు పోద్ది. అప్పుడప్పుడు చాలాసార్లు మనం కొన్ని ప్రదేశాలకు మీరు చూస్తుంటారు, మీరు చూసినప్పుడు వాళ్ళ యొక్క భార్యలను వాళ్ళ పురుషులు ఇదిగో ఇలా రమ్మంటే తర్వాత పో అన్నది అనుకోండి, లెక్కలేంది అది భార్య కాదు అని అర్థం. మీ ఇద్దరి మధ్య ఎన్నైనా ఉండొచ్చు, మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, ఎన్ని కొట్లాటైనా ఉండొచ్చు, ఎన్ని తగాదలైనా ఉండొచ్చు, అవసరమైతే ఒకళ్ళొకళ్ళు చంపుకునే పగైన ఉండొచ్చు. 10 మంది ముందు నీ భర్తకు గౌరవం ఇవ్వాలి. నువ్వు ఏ పని చేస్తావు ఆ పనిని పక్కన పెట్టేసి రావాలి. నీ భర్త పిలిచినప్పుడు ఎలాంటి పని చేస్తావు అది పక్కన వేసి రావాలి. కానీ ఇక్కడ అహస్యారోషు యొక్క భార్య అయినటువంటి వస్తీ రాను అన్నది. రాననగానే ప్రధానులను, అధికారులను వాళ్ళందరినీ పిలిచి అడుగుతున్నాడు, ఏమి చేద్దాం ఇప్పుడు? ఇక్కడ చాలాసార్లు అనుకోవచ్చు ఇది చిన్న విషయమే కదా అంటే, చిన్న విషయం కాదు, ఇది దేశాలకు జరిగే విషయం. మీకు అర్థమవుతుందో లేదు? ఇప్పుడు మీ అందరి మీద దేవుడు నన్ను
యాజకునిగా సేవకునిగా ఉంచారు. ఇప్పుడు నేను నా ఇంట్లో ఉన్నప్పుడు మీరు నా కాడికి వచ్చినప్పుడు నా భార్యని ఏదన్నా నా యొక్క సహోదరుని ఏదన్నా పిలిచారన్నప్పుడు ఆమె నా మాట లేదనుకో, మీరు వెళ్ళకపోయిన తర్వాత నవ్వుకుంటారు నన్ను చూసి. ఈయన మాట ఆమె లెక్క చేయలేదంటే ఈయనేం పాస్టర్ రా స్వామి అనుకుంటారు. సొంత భార్యగా చెప్పుకోలేడు, మాకేం చెప్తారు అనుకుంటారు. ఇప్పుడు రాజుకి ఈ యొక్క ఆలోచన వచ్చన్నాడు. అయితే ఏం చేద్దామంటే ఆమె స్థానంలో వేరే ఆమెను ఉంచుదామన్నారు. ఎంత గొప్ప నిర్ణయం అంటే అంతే, నిర్ణయాలు అలాగనే ఉంటాయి. మామూలుగా ఉండవు ఈ రోజులలో. మనం అనుకుంటాం సింపుల్ అనుకుంటారు, సింపుల్ కాదు. ఇక్కడ అదే రాయబడింది. ఏం రాయబడిందని చూడండి. మరియు పారసీకుల యొక్క వచనము అధ్యాయం అమ్మ 1:18. మాదీయుల యొక్కయు నాయకు పత్నుల రాణి చేసిన దాని సమాచారం విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీని వలన బహు తిరస్కారము కోపము పుట్టును. రాజునకు సమ్మతైతే అయినా వస్తి రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదు. తన యొద్ద నుండి ఆ యొక్క ఆజ్ఞ యొక్క రాజాజ్ఞ పుట్టవలను. అది తప్పకున్నట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలను. మరియు వస్తీ కంటే యోగ్యురాలు, ఏంటంట వస్తీ కంటే యోగ్యురాలు ఆయన ఏక స్త్రీని తీసుకొని వచ్చి ఇక్కడ రాణిగా చేయాలి. ఏంది అసలు ఇది? కరెక్టేనా? కరెక్టా కాదా? ఎందుకంటే సాధారణమైన ఏదో పని బాట లేని ఒక మూల కూర్చున్నాడు అంటే పర్లా, 10 మంది మీద నాయకుడు, 10 మందికి చెప్పేవాడు. ఈయనకే తన భార్య విలువకపోతే మిగతా వాళ్ళకి విలువిందరా? ఏమంటారు తెలుసా? ఉదాహరణకు అనుకోండి, పిలిచినప్పుడు రాలేదనుకోండి, పోయిన తర్వాత వెంకటేశ్వరుండి ఇదిగో అంజలి రమ్మంటే మా మాట మా అక్క ఏంటి, ఈ మాట నేనేది, మీ పాస్టర్ మాట మీ పాస్టర్ అమ్మ ఏంటది, నేను మీ మాట లేదండి. సీనియర్ పిలిచినట్టు అంటది, పాస్టర్ అన్న మాట శాంతక్కిన నేనేదేంది, లెక్కలేని తరం వచ్చేస్తుంది. ముందు ఇక్కడ నుంచి రావాలి. అందుకని దేశంలో జరుగుతున్నది అందరికీ అలవాటు అవుతుంది, అందరికి అలవాటు అవుతుంది. అందువలన ఆ స్త్రీకి బుద్ధి రావటానికి ఇక ఎన్నటికీ రాజ సముఖంలోనికి ఆమె రాకూడదు. ఎలా రాకూడదు? ఆమె రాణిగా రాకూడదు. మామూలుగా వచ్చేది పర్లా, ఆమె నెత్తి మీద ఉన్న కిరీటాన్ని తీసేయమని చెప్పారు. నెత్తి మీద ఉన్న కిరీటం పోయిందంటే అర్థమైంది, ఆమెకు రాజు భార్య అనే ఘనత పోయిందని అర్థం. ఇంకా విలువ లేదు, గొప్ప సంగతి లేదు, మేము మహిమ లేదు, ఇంకేమి లేదు, అన్ని తెలియజేసినట్టే. కారణం ఏంటంటే ఎందుకు వస్తే అలా పలికి ఉండొచ్చు. ఒక ఎగ్జాంపుల్, వస్తే అలా పలకటానికి గల కారణం ఏంటి, ఎందుకు పలికి ఉండొచ్చు? ఉదాహరణ చెప్తాం. ఎందుకు అలా పలికి ఉండొచ్చు చెప్పండి. ఇప్పుడు వస్తే కూడా ఏం చేస్తుందంట, రాణులందరినీ పిలుచుకొని ఇందు చేస్తుంది. ఆమె ఖాళీ ఇంట్లో కూర్చోవాలా, రాణులందరినీ పిలుచుకొని విందు చేస్తుంది, అందరిని పిలుచుకొని విందు చేస్తుంది. ఈమె కూడా తన విందులో ఉంది. వాళ్ళతో సంతోషంగా మాట్లాడుకుంటూ, వాళ్ళతో బాగుంటూ, వాళ్ళతో పాటలు పాడుకుంటూ, వాళ్ళతో సంతోషంతో ఉంది. ఈయనతో సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన పిలిచాడు, నువ్వు రాణులతో ఉండి, ముచ్చటలతో ఉండి, పనిలో ఉండి, బంగారంతో ఉండి, మీ అమ్మా నాన్నలతో ఉన్నా నీ యజమానుడు పిలిచినప్పుడు రావాల్సింది. రాలేదా ఆ స్థానం వేరే వాళ్ళకు దోచుకుంటారు. జాగ్రత్త, ఆ స్థానంలోకి వేరే వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఈమె కంటే యోగ్యురాలు, ఈమె కంటే యోగ్యురాలు అంటే నువ్వు పిలిస్తే వచ్చేటువంటి ఆమెని కావాలి. అప్పుడప్పుడు మీరు అంటారు, మీ భర్తల పరిస్థితుల్లో మీరు పట్టించుకోలేదు అనుకో, వాళ్ళు ఏమంటారంటే నాకంటే వాళ్ళలో నీకు నచ్చింది ఏమని అని అంటారు. అప్పుడప్పుడు నచ్చింది ఏంటంటే నువ్వు లెక్క చేయలేదు, వాళ్ళు చెప్పిన ప్రతి మాట అంటారు, అందుకు వాళ్ళు నచ్చారు నీకు అంటారు. ఏం చేశారంటే ఏం అవసరం లేదు, నువ్వు నీళ్ళు ఇవ్వమనంటే పోయి తెచ్చుకోమంటావు. వాళ్ళు నీళ్ళు ఇవ్వమనగా అడగక ముందే తెచ్చేస్తారు. నేను అందం కోసం కాదు, లోకంలో మనుషులు ఒకరి మీద ఆకర్షించబడేది వాళ్ళ మాటలు వింటారని,
వాళ్ళకు విలువ చేస్తారని, వాళ్ళకు లోబడతారని. ఎందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్పింది ప్రారంభంలో కూడా, నువ్వు బ్రతుకు దినములన్నీ నీ భర్తకు లోబడి జీవించాలి, అంతే. అది అలా ఉంది. ఇంటికి రాగానే నీ ముచ్చట్లతో, నీ సినిమాలతో, నీ సీరియల్తో నువ్వు ఉన్నావనుకో, నువ్వు పట్టించుకోలేదు అనుకో, ఈ మనుషులు ఏమనుకుంటా తెలుసా, ఈమె కంటే ఇంకొక భార్య అయితే బాగుండే. ఏందిరా నా భర్తకి అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు కొన్ని నిలపోతలు వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళ భార్య ఆ మనిషికి వెంటనే అన్ని పరిచారాలు చేస్తుంది అనుకో, ఇలాంటి ఆమన్నా బాగుండే నాకు భార్య. ఇది తప్పుడు కాదంటే తప్పని కాదు అనేది, ఇక్కడ చేసిన పని నీవు చేయలేదు కనుక అక్కడ కొరత. ఇప్పుడు ఇక్కడ ఏది అంటున్నాడు, ఏమంటున్నారు తెలుసా, దేశ నాయకులు అందరూ ఏమంటున్నారంటే, ఇదిగో రాణి అయిన వస్తీ చేసిన పని దేశం మొత్తానికి తెలిసిపోయింది, దేశం మొత్తానికి తెలిసిపోయింది. ఇప్పుడు ఇది తెలిసింది కనుక ఈ విషయమును బట్టి మనకు జాగ్రత్తగా మెలగాలి. ఎందుకు జాగ్రత్తగా మెలగాలని చెప్తున్నాడంటే, ఇది పోనీలేని వదిలేసామా, నెక్స్ట్ మా భార్యలు కూడా మమ్మల్ని లెక్క చేయరు రాజు. అదే రాయబడింది, మా భార్యలు కూడా దేశంలో ఎవరు కూడా పురుషులను లెక్క చేయరు. కాబట్టి మొట్టమొదటి దగ్గరే శిక్ష అయితే మిగతా వాళ్ళు కూడా లెక్క చేస్తారు అనగానే వెంటనే రాజు ఏమన్నాడు తెలుసా, మీకు ఎలాగ సమ్మతి అయితే అలానే చేయండి. అంటే ఎందుకంటున్నాడు, నేనేమనాలి, నా భార్యను వద్దంటానికి మీరెవరన్నా నానాలా లేదా? మరి ఏమంటున్నాడు, మీకు ఎలాగ సమ్మతి అయితే అలాగే చేయండి. ఎందుకు అలా చేయమన్నాడు, ఏమైనా నచ్చలా, మంచి అందగత్తే, సౌందర్యం బాగుంది, బహు సౌందర్యం కలిగిన స్త్రీ, బాగానే ఉన్నది, అంతా అందం బాగుంది, అన్ని బాగున్నాయి. కానీ మాట వినకపోతే నీ అందం అంతా బూడిదలో పోసిన పన్నీరే. క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మనిషికి. చదువు కంటే సంప్రదాయం కావాలి. చదువులేక చదువుతారు, సంస్కారం కావాలి. నేను రెండు అక్షరాలు ఎక్కువ చదివానని భర్తను లెక్క లేకుండా మాట్లాడేదనుకో, వాళ్ళు భార్యలే కాదు. ఇక్కడ నువ్వు రానివైతే కావచ్చు, నువ్వు గొప్పదానివైతే కావచ్చు, నీ తల మీద కిరీటం ఉండాలంటే నీ భర్తకి విలువ ఇవ్వాలి. అందుకే బైబిల్ ఏం చెప్పింది, భార్యకు శిరస్సు భర్త, స్త్రీకి శిరస్సు పురుషుడు. నీ పురుషుడికి నువ్వు వెలిగితే నీకు కిరీటం ఉంటుంది, విలువీయకపోతే నీ కిరీటం పోతుంది. నువ్వు విలువీయకపోతే కిరీటం పోతుంది. ఎట్ట పోతుందంటే ఆ కిరీటం పోయిన తర్వాత అర్థమవుతుంది. ఈరోజు అర్థమవుతాం. అందుకని ఇక్కడ రాణికి బదులు, వస్తీకి బదులు యోగ్యురాలైనటువంటి వేరే కన్యకలను తయారు చేద్దామనగానే వెంటనే రాజు దగ్గర ఉన్నటువంటి యవనస్తులలో చాలా మంది ఆ దేశం మొత్తం తిరిగి కొంతమంది స్త్రీలను ఏర్పరిచారు. కన్యకలైనటువంటి కొంతమంది స్త్రీలను ఆ యొక్క రాజు యొక్క సన్నిధిలోనికి తీసుకొని వచ్చారు. రాజు యొక్క సన్నిధిలోనికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా రాజు ముందు నిలబెట్టారు. ఎవరి ముందమ్మా? దేనికి నిలబెట్టాలి? రాజు చూసి నచ్చిందన్నాడు. అది ఇక్కడ మనకు కావాల్సింది. రాజు ఏమనాలి? చూసి నచ్చిందంటే ఎమ్మటే ఆ కిరీటం తెచ్చి ఆమె నెత్తిని పెట్టేస్తారు. ఆమె నెత్తిని కిరీటం పెట్టగానే ఆ యొక్క 120 సంస్థానములకు రాణి ఆమె. ఇప్పుడు అలా చేయడానికి ఏం జరిగిందంటే, అక్కడ మీరు 2:12 ఒకసారి చదువుతాం చూడండి. 2:12 6 మాసముల గోపరస తైలముతోను 6 మాసముల సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు. 12 మాసములైన తర్వాత రాజైన అహస్యారోసు వద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఇప్పుడు ఏం జరిగిందంటే, స్త్రీలందరినీ ఏర్పరచుకొని తీసుకొని వచ్చారు. ఆ దేశంలో ఉన్నటువంటి యవన కాలంలో
అందమైనటువంటి స్త్రీలందరినీ కూడా తీసుకుని వచ్చినారు. వెంటనే తీసుకెళ్లి రాజు ముందు నిలబెట్టడం. ఒక్కొక్క స్త్రీకి ఏం చేశారంటే సంవత్సరం గడువిచ్చారు. ఈ సంవత్సరం పాటు ఎవరి సమక్షంలో ఉండాలంటే హేగే అనేటువంటి ఒక నపుంసకుడు ఉన్నాడు, అతని దగ్గర ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈయనకు ఏం జరిగించేవాళ్ళు బాగానండి. ఇప్పుడు ఈయనకు రాజు దగ్గర నుంచి ఆహార పదార్థములు గాని, రాజు దగ్గర నుంచి కావలసిన పరిమళ ద్రవ్యములను గాని, సుగంధ ద్రవ్యములను గాని అన్నీ తీసుకొచ్చి వీళ్ళు కోరుకున్నది ఎడకిచ్చేవాళ్ళు. వీళ్ళు ఏదడిగితే అది, ఇదిగో నేను అందముగా తయారయ్యి రాజుకు నచ్చాలంటే నాకు చికెన్ కావాలంటే చికెన్ తెచ్చేవాళ్ళు, మటన్ కావాలంటే మటన్ తెచ్చేవాళ్ళు, లేకపోతే చేప గాని, రొయ్య గాని, లేకపోతే పంది కూర అయినా ఏది కావాలంటే అది తెచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మేము అందముగా తయారయ్యి రాజుకు నచ్చాలి. అప్పుడు అవసరానికి వస్త్రాలు, ఏ వస్త్రాలు కావాలంటే ఆ వస్త్రాలు వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఏది అడ్డు చెప్పడానికి లేదు. సుగంధ ద్రవ్యములు, ఎన్ని సుగంధ ద్రవ్యాలు ఉన్నాయో, ఈ యొక్క అత్తర్లు అంటే చూడండి, ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ, ఎన్ని పరిమళ తైలములు ఉన్నాయో అవన్నీ 6 నెలలు ఆమె కోరింది ఏది కూడా లేదు అనకూడదు. ఆమె ఏది అడుగుతుంది వారి యొక్క జుట్టు పెరగటానికి నూనెలు గాని, ఈ యొక్క కాళ్ళు గాని, శరీరం గాని నా వన్యంగా కనపడటానికి ఏది అడిగితే 6 నెలల వరకు ఆమెకి ఇచ్చేవాళ్ళు. 6 నెలలు తమ్ముడు తాము సిద్ధం చేసుకొని ఒక్క సెకండ్ పోయి నిలబడతారు. ఈ సెకండ్లో రాజు చూసి నచ్చిందంటే కిరీటము, నచ్చలేదంటే వెళ్ళిపోరు. 6 నెలలు ప్రయాసపడేది ఎన్ని రోజుల కోసం? ఒక్క సెకండ్ కోసం. ఈ 6 నెలలు ప్రయాసపడినప్పుడు ఒక్క సెకండ్ ఉన్నప్పుడు రాజు ఏమంటేవాడు నో అనగానే తీసుకెళ్ళిపోతారు. ఓకే అంటే ఉంచుతారు. ఇలాగ ఒకరి తర్వాత ఒకరు వచ్చి నిలబడుతూ పోతూ ఉన్నారు. ఇప్పుడు ఆ దేశానికి ఇదిగో నెబుకద్నెజరు కాలంలో నెబుకద్నెజరు వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఓడించి వాళ్ళలో కొంతమందిని బానిసలుగా తీసుకొని వచ్చారు దేశానికి. ఇప్పుడు ఈయన దగ్గర మొర్దెకై దగ్గర పెరుగుతున్నటువంటి ఎస్తేరు అనే ఒక చిన్నదనం, ఈమెను కూడా ఈ కన్యకను కూడా ఆ యొక్క హేగే సమక్షంలోనికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఈమెకేం చెప్పారంటే నువ్వు యూదురాలు అని చెప్పొద్దు అన్నాడు. కాబట్టి రాజు దగ్గర నుంచి భోజన పదార్థములు వస్తుంటాయి. ఏదాన్ని కూడా తోసివేయటం లేదు, కావాల్సినవన్నీ తింటుంది, మిగతా వాటిని పక్కన పెడుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళకున్న పద్ధతుల ప్రకారం కొన్ని తినకూడదు యూదులు. ఎందుకంటే మీకు ఎక్కడ అర్థమవుతుందంటే దానియేలు గ్రంథంలో అనుకున్నప్పుడు అర్థమవుతుంది. దానియేలు గ్రంథంలో దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు నలుగురిని కూడా నపుంసకుల దగ్గర వచ్చినప్పుడు అందరికి పెట్టిన భోజనం ఎలా కూడా పెడతారు. కానీ ఏమంటారు? మేము తినము అంటారు. ఎందుకు తినమంటున్నారంటే ఇదిగో మా దేవుడు అపవిత్రమైనది, నిషిద్ధమైనది ఏది కూడా ముట్టుకోవద్దన్నాడు, మేము తినమని వాళ్ళు పక్కన పెట్టేశారు. కానీ ఇక్కడ మాత్రము మొర్దెకై ఏం చెప్పాడంటే అమ్మా నువ్వు యూదురాలివి అని తెలిస్తే ఈ పోటీలో నిన్ను ఉండేరు, కాబట్టి నువ్వు చెప్పకుండా నువ్వు అందరిలాగా సాధారణంగా ఉండమని చెప్పిండు. ఆమె సాధారణంగా ఉంటూ అలా నడుచుకుంటూ 6 మాసములు పరిమళ తైలములతోనూ 6 మాసములు సుగంధ ద్రవ్యములతోనూ ఆమె అలంకరించుకుంటూ ఉన్నది. ఇక్కడ మనం చూసినప్పుడు 15వ అధ్యాయం ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయం 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెకు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు చూడండి, స్త్రీలను కాయు రాజు యొక్క సండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక. బాగా ఈ రాజు యొక్క సండుడు అంటే రాజు దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఆయన నియమించినటువంటి హేగే కొద్దిగా అలంకారం నియమిస్తారు, మీరు ఇలాగనే ఉండండి అని నియమం ఇది. ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్పినట్టే కాదు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అలంకరించుకోవచ్చు. ఎందుకంటే ఏమంటాడంటే ఇదిగో ఇలా జలాలు వేసుకోవడం కానీ, పరిమళ తైలం ఇలా పూసుకోవడం కానీ, వస్త్రాలు ఇలా ధరించుకోవడం కానీ ఒక పద్ధతి అని చెప్తాడు. కానీ
మిగతా వాళ్ళకు ఇదే కండిషన్ కాదు, మీకు నచ్చితే ఎక్స్ట్రాగా చేసుకోవచ్చు. ఎందుకు? రాజుకు నచ్చాలి. ఒకవేళ నచ్చలేదనుకో అప్పుడు ఏమంటారు వీళ్ళు, నేను ఆ 2 పూలు పెట్టుకుంటే నచ్చేదాన్నేమో, లేకపోతే ఈ కమ్మలు పెట్టుకుంటే నచ్చేదాన్నేమో, లేకపోతే ఈ నెక్లెస్ వేసుకుంటే నచ్చేదాన్నేమని ఈ యొక్క హేగే మీదకి వస్తుందేమని రాజు ఏమన్నాడంటే ఎవరి ఇష్టం వచ్చినంత వాళ్ళు ధరించుకోవచ్చు. చాయిస్. ఇప్పుడు వీళ్ళందరి మధ్యలో ఇక్కడ ఒక స్త్రీ ఉన్నదమ్మా. ఎవరామె? ఎస్తేరు. అందరూ అలంకరణ మామూలుగా చేసుకోవట్లేదు. రోజు వాళ్ళ యొక్క పరిమళ తైలంలో కానీ సుగంధ ద్రవ్యములతో కానీ వారు చేసుకునేటువంటి ఆ యొక్క పరిస్థితి కానీ వాళ్ళను వాళ్ళు అందముగా తయారు చేసుకోవడానికి ఈ 12 నెలలు వాళ్ళు పడుతూ ఉంటే ఏమి మాత్రము సాధారణముగానే ఉంటుందమ్మా. వీళ్ళు మాత్రం మీరు ఉదయం లేచింది మొదలుకొని తిట్టము నిద్రపోవటం, మంచిగా అలంకరించుకోవటం, మంచిగా ఆ యొక్క జుట్టు గాని ఆ శరీరాన్ని గాని మొత్తం మంచిగా అలంకరించుకుంటున్నారు. ఏ మాత్రము సాధారణంగా మామూలుగానే ఉంటుంది. అప్పుడు అందరూ అనుకునేవాళ్ళు, నీవేంటి ఎలా ఉన్నావు, పోటీలో నువ్వు పాలు పొందాలి కదా, నువ్వు ఇక ఎన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు కదంటే ఎస్తేరు మాత్రము ఏమి పట్టించుకునేది కాదు. ఆమెకు ఒక మనస్సు ఉన్నది. యూదుల యొక్క విమోచన కొరకు నన్ను దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. మొర్దెకై నాతో చెప్పాడు, మన వంశము మన జాతి వాళ్ళందరూ కూడా ఈయనలో నుంచి విడుదల పొందాలి. ఆ విడుదల పొందాలంటే నువ్వు ఉపయోగపడాలి. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక నువ్వు అందరిలాగా ఉండటానికి లేదు. వాళ్ళలో అక్కడ అందరికి ఏముందమ్మా, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే ప్రవర్తన వచ్చింది. అడ్డం చెప్పేవాడు ఎవరు ఉన్నారు? అర్థం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాజు ఏర్పరచుకున్న వాళ్ళు ఎంత తినాలన్నా చెప్పేవాళ్ళు లేరు, ఎంత తాగాలన్నా చెప్పేవాళ్ళు లేరు, ఏది ధరించుకున్నా అడిగేవాళ్ళు లేరు, ఏది నచ్చినట్టు చేసినా అడిగేవాళ్ళు లేరు. ఎందుకు ఇన్ని గంటల దాకా పడుకున్నామని అడగరు, ఎందుకు ఎంత అన్నం తింటున్నామని అడగరు, ఎందుకు ఎంత అలంకరణ చేసుకుంటున్నావు అని అడగరు. ఎందుకు అడగరంటే వాళ్లకు 12 నెలలు ఏమిచ్చారు? ఇష్టారాజ్యము, స్వాతంత్ర్యము అంటారు మన భాషలో చెప్పాలంటే. ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, కానీ ఈ 12 నెలలలో అందరికీ ఇష్టం వచ్చినట్టు ఉన్నట్టు కానీ ఎస్తేరు కూడా ఇష్టారాజ్యం ఉందా లేదా? ఉన్నది. ఎస్తేరు ఏమి చేసినా అడిగేవాళ్ళు లేరు. అడుగుతారమ్మా? అడగరు. ఎస్తేరు ఎలా ప్రవర్తించినా అడిగేవాళ్ళు లేరు. ఇవరన్నొచ్చి ఏంటమ్మా ఇలా ప్రవర్తిస్తున్నామంటే, నేను రాజుకు నచ్చాలంటే ఎలా ఉండాలి, ఎగిలి చేష్టాలు ఏదో చేస్తారు ఎన్నేసిన అడిగేవాళ్ళు లేరు. అడిగే హక్కు ఎవరికి లేదు. ఆ స్వాతంత్రం ఇచ్చేసి వదిలేశారు. 12 నెలల తర్వాత ఒక్క క్షణం కోసం ఇవన్నీ, ఈ జీవితం అంతా ఈ 12 నెలల దేనికోసం? ఒక్క క్షణం కోసమే. ఆ ఒక్క క్షణాన వెళ్ళి నిలబడాలి రాజు. ఆ ఒక్క క్షణాన నిలబడాలి. రాజు నిన్ను చూడగానే రాజుకు నువ్వు నచ్చాలి. అలా నచ్చడం కోసం ఏమో ప్రయాసపడుతున్నారు. ఆ ఇష్టారాజ్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితులే ఈరోజు లోకంలో జరుగుతున్నాయి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. చెప్పితే నీకెందుకు అనేవాళ్ళు ఉన్నారు. ఒకరి గురించి ఒకరు పట్టించుకునే వాళ్ళు లేరు. తినేవాడు తింటున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, చేసేవాడు చేస్తున్నాడు, జోదాలాడేవాడు జోదాలు ఆడుతున్నాడు. ఎవరికి నచ్చినట్టు వాడుంటున్నాడు. ఎంత కావాలంటే అంత తెచ్చుకొని అలంకరించుకుంటున్నారు. అప్పుడు రాజు దగ్గర వస్త్రాలకి మనం తక్కువమ్మా. అక్కడ ఏం రాయబడిందంటే, రాజు నగర నుండి ఏదైనా తెప్పించుకొని పెట్టుకోవచ్చు. చాలా జాగ్రత్త మనం చూసినప్పుడు. అది మనకు అక్కడ రాజినప్పుడు చూడండి, 3వ వచనం చదవండి. అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరిని సమకూర్చి సూసన కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియు రాజు యొక్క నపంసకుడుకు ఏగే వశమును అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించును గాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తర్వాత రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడినో ఆమె వస్తీకి బదులుగా రాణియగును.
ఈ మాట రాజుకు అనుకూలము కనుక అతడు అలాగూ చేసెను. సూచన కోటలోకి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినప్పుడు ఏముందంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. 9వ వచనం అనుకుంటాం చూడండి. కాకపోతే 12వ వచనం చూడండి. 12వ వచనం కింది కాల్చుదాం. మరియు 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీలు పరిమళ మరియు అంతఃపురంలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇవ్వబడుట కద్దు. ఆమె ఏమి కోరినది అన్నమాట. ఎందుకు నీకు అని చెప్పకూడదంట. ఏమి కోరితే అది ఇవ్వాలంట. కంటికి నచ్చిందల్లా కోరుకుంటది. ఎందుకు నీకు ఇది అని అంట. ఎందుకంటారు? అక్కడ ఉన్న ఆజ్ఞ అంటాడు. ఆమె ఏమేమి కోరుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఈరోజు చెప్తుంది, భూమి మీద ఈరోజు దేవునిలోనికి వచ్చిన మనందరిలో కూడా భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు కూడా ఎవడు ఏది చేస్తే అడిగేవాడు లేడు. అందుకని చాలా మంది చూడండి, ఎందుకమ్మా ఈ ఎలక్షన్ అంటే నీకెందుకు అంటారు. అంతే, నీకెందుకు అంటారు. తల్లి కూతురుని అడగకూడదమ్మా. అడిగితే ఏమంటారు చెప్పండి అమ్మా, చెప్పండి. చిన్న మాట చెప్పేసాను, నేను ముందుకు చదువుతాను. తల్లి కూతురుని అడిగితే ఏమంటారు? ఏమంటారమ్మా చెప్పండి. ఎవరైనా ఒక్కలేని చెప్పండి, నిజాలు చెప్పండి. ఏమంటారు? మా అమ్మకు నేను బాగుంటే అసూయ. తల్లికి కూతురు మీద అసూయ ఉంటుందా? కానీ వీళ్ళు ఇలా ఊహించుకుంటారు. అందుకని వీళ్ళు అడగటం మానుకుంటారు. నేను ఇది పెట్టుకుంటే నీకు అసూయ, నేను ఇది పెట్టుకుంటే నీకంటే బాగుంటానని నీకు ఏమైనా కోపమా? అసలు ఈ పిల్లలు మాట్లాడొచ్చా? ఇప్పుడు అలా మాట్లాడేస్తున్నారు, అలా అనుకుంటున్నారు. ఏంటంటే మా అమ్మకు నేను బాగుంటే అసలు ఇష్టం ఉండదు. ఎంతమందో చెప్పట్లో నగలు చాలా మంది. ఎందుకు నువ్వేంది ఎప్పుడు ఇలా ఉంటావు అంటే, నేను బాగా రెడీ అయితే మా అమ్మకు అసలు నచ్చదు. అంటే ఎవరికి నచ్చదు? అమ్మకు నచ్చదంటే ఎందుకు నచ్చలేదు? ఎందుకు ఆలోచించండి. అసలు ఇలాంటి లోకంలో మనం ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలమ్మా. అప్పుడప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి చెప్తుంటారు, ఎందుకు వారికి ఎలా మీరు తిరుగుతావు, పెళ్ళి అయిన తర్వాత నీ భర్త ఇంట్లో ఉండు, ఆన్నే ఉండరాదు, ఏదైనా 2 నిమిషాలు పక్కన వాళ్ళతో మాట్లాడి ఆ ఇంటికి ఎందుకు వారికి గాలి కుక్కలా తిరుగుతూ ఉంటే నేను తిరిగితే నీకేమమ్మా? నీ తల్లి నీకు ఎందుకు చెప్తుంది? నువ్వు మంచిగా ఉండాలని నీ తల్లి చెప్తుంది. నేను ఇక్కడ చెప్తున్నాను, కన్న తల్లికే నువ్వు నచ్చలేదు, కన్న తండ్రికి ఎలా నచ్చుతావు? జీవం ఇచ్చిన తండ్రికి నచ్చుతావా? నీ కన్న తల్లికి నీ వ్యవహారం నచ్చలా, నీ పద్ధతి నచ్చలా, నీ ప్రవర్తన నచ్చలా, నీ మాటలు నచ్చలా, నీ యొక్క జీవితమే నచ్చలేదు. పరలోకంలో ఉన్న దేవుడికి ఎలా నచ్చుతారు మీరు? అప్పుడప్పుడు కొంతమంది వీళ్ళు కూడా మళ్ళీ మాట్లాడే మాట ఎలా ఉంటాయి తెలుసా? మా అత్తకు నన్ను అంటే బాసు, ఆమెకు నీ మీద అసూయది. నువ్వు తన కొడుకు భార్య, నీ మీద అసూయపడతాము. నువ్వు చల్లగా బాగుండాలి, నువ్వు నీ కొడుకుతో సంతోషంగా, తన కొడుకుతో సంతోషంగా ఆనందంగా ఉండాలి అనుకుంటుంది. ఇంటింటికి గాడిదలాగా తిరుగుతుంటే ఇంకా అసూయ పడకుండా వెనకలే చేయాలన్నా. నేను తిరిగితే నీకేమి? తిరిగితే పాడైపోతావు. నువ్వు పాడైపోతే నాకేమి లేదు. నువ్వు పెళ్లి కాకముందు ఎలా తిరిగినా నాకు ఇబ్బంది లేదు. పెళ్లి అయిన తర్వాత తిరిగితే నా ఇంటికే నా భర్త అని బాధ. నా ఇంటికి నా భర్త. నువ్వు పెళ్లి కాకముందు మాకు ఇంట్లో ఉన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి నేను అడిగేవాళ్ళేడు. ఇప్పుడు నువ్వు అలా తిరిగితే నాకు నా భర్త. ఇంట్లో వాళ్ళు బయట పెట్టలేదు, రాసి రంపాన్ని పెడుతుంది. అంత రాత్రి రంపాన్ని పెడతాం రా. కరెక్ట్ ఉంటే నిన్ను ఊరు పట్టించుకుంటారమ్మా. నీ పని నువ్వు చేసుకుంటే ఇంట్లో బాగుంటే నీ భర్తతో నువ్వు హ్యాపీగా పిల్లలతో నిన్ను పరుచుకుని దిక్కుండ్రా. ఇష్టారాజ్యంలో వెళ్ళిపోయింది లోకం. అడిగేవాళ్ళు లేరు. నోరెత్తితే నోటి మీద కొట్టే లోకం. ఇలాంటి సమాజంలో ఎవరున్నారమ్మా? ఎస్తేరు ఉన్నప్పుడు ఎస్తేరు దగ్గర కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చేయకూడదు ఏమైనా ఉందా? కానీ ఏమో మనసులో ఒక ఆలోచన ఉంది. ఏమిటి చెప్పాలి? ఏమో మనసులో ఒక ఆలోచన ఉంది. ఏమిటి?
ఈ 66 గ్రంథాల బైబిల్ మీకు పొద్దు బాగుండా ఉన్నప్పుడు చదివితే గుర్తుంటాయి, అర్థమవుతాయి. అర్థం కాకపోతే ఏం చెప్పినా కూడా తానంటే తానంట. ఏమో మనసులో ఒక ఆలోచన ఉంది. ఏం ఆలోచన? నేను యూదురాలును. మనసులో ఆలోచన ఉంది, నేను యూదురాలును. మా పిన తండ్రి అయినటువంటి మొర్దెకై నాకు చెప్పాడు, నీ వల్ల మన జాతికి మన యొక్క వంశానికి నా వార్త రాకూడదు. ఎంత బాగా చెప్పిండు అనుకున్నాం. నీ వల్ల చూడండి ఎంత బాగా మాట్లాడతారు. అక్కడ మనం చూసినప్పుడు, అక్కడ అన్ని విషయాలు గమనించినప్పుడు మనం చూసినప్పుడు ఇక్కడ 7వ వచనం అనుకుంటాం చూడండి. తన పిన తండ్రి అయిన కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రుల మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయము ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు సూసన కోటలో పోగు చేయబడి హేగే వశమునకు అప్పగిప్పగా ఎస్తేరును రాజు యొక్క నగరమునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగించబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందిన కాబట్టి. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ యొక్క ఈయన ఏమంటున్నాడు అంటే, ఇదిగో నువ్వు యూదురాలివి, ఎక్కడ కూడా కానీ జీవితంలో ఏదైనా కూడా నీ వల్ల మనకు నా వార్త రాకూడదు, నీ ప్రవర్తన వల్ల నా వార్త. ఎందుకని నీ తల్లిదండ్రులు చచ్చిపోయారు. ఇప్పుడు నేనేం చేసుకున్నాను? నేను కుమార్తెగా తీసుకున్నాను. నేను నిన్ను కుమార్తెగా తీసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు మాత్రమే అందరిలాగా ఇష్టం వచ్చినట్టు అలంకరణ వేసుకొని, అందరిలాగా ఇష్టమైనటువంటి ధరించుకొని, అందరిలాగా ఇష్టారాజ్యంతో చేసే పద్ధతి నీది కాదు. నీకు ఒక రూల్ ఉన్నది. రాజు రూల్ ఉంటే ఉండొచ్చు, కానీ మనకు మన హృదయాంతరంలో ఒక రూల్ పెట్టాడు దేవుడు. మనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. అర్థమవుతుందమ్మా? మీ చేతి నిండా డబ్బులు ఉంటాయి, మీరు ఎక్కడ పోయినా అడిగే వాళ్ళు లేరు, మీరు ఎక్కడ పోయినా ఏం చేసేవాళ్ళు లేరు, మీరు ఎక్కడ పోయి ఏది తినొచ్చు, ఏదైనా తాగొచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా ధరించుకోవచ్చు, అడిగేవాళ్ళు లేరు. కానీ మనకు ఒక రూల్ ఉన్నది, మనకు ఒక కండిషన్ ఉన్నది. క్రైస్తవ్యం అనే కండిషన్, యేసు ప్రభు వారిని ధరించుకున్నామనే కండిషన్. ఈ కండిషన్స్ వల్ల మనం ఎక్కడ ఎవరి దగ్గర ఏ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమే చెయ్యొచ్చు, స్వతంత్రం ఉన్నది. పౌలు గారు ఏమంటారు? నాకు స్వతంత్రం ఉన్నది కానీ అన్నీ చేయదగినవి కావు. స్వతంత్రం ఉందని ఏది పడితే చేద్దామా? నాకు స్వతంత్రం ఉందని ఆడబడతాడు తిరిగి ఆడబడతాడు తిరిగి ఆడబడతాడు అంటే ఏమవుద్దమ్మా? అందుకే బైబిల్ గ్రంథంలో పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఏముంది? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేయను. నీకు స్వతంత్రం ఉందని ఎవరితో పడితే వాడితో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఆ పొదుగుకులు. నీకు ఒక కండిషన్ ఉంటాయి. తాగుబోతుడితో తిరిగి వాడు తాగుతుంటే నువ్వు పక్కన పోయి దంసప్ తాగుతున్నానంటే నమ్మటానికి ఏదైనా పిచ్చి లోకమా? ఓకే, నువ్వు దంసపే తాగుతున్నావు, కానీ చూసే లోకంలో నువ్వు కూడా ప్రార్థన పోతున్నావు కదా. ఏంది వాడితో కూర్చొని ఆడున్నామంటారు? ఏంది వాళ్ళతో పొద్దుగుకులు? ఏంది రాత్రి పగలు వాళ్ళతో తిరిగితే నీకేమవుతుంది? వాళ్ళెవరాలు తప్పితే. అందుకని ఎస్తేరు అక్కడ ఉన్నంత కాలము కండిషన్స్ గుర్తు పెట్టుకున్నది హృదయంలో. ఈరోజు క్రైస్తవులు మనకు గుర్తు పెట్టుకోవాలి. కానీ ఇక్కడ అందరూ కూడా దేనికోసం ఎదురు చూస్తున్నారు? రాజు పిలుపు కోసమే. అక్కడ ఉన్న వాళ్ళందరూ రాజు పిలుపు కోసమే. తన వంతు వచ్చినప్పుడు పోయి నిలబడాలి, నచ్చితే రాజకీయము, నచ్చకపోతే వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితుల్లో కూడా ఎస్తేరు ఏమో కూడా కొంత వస్తుంది. ఆ టైంలో ఏం పోయి నిలబడాలి, నచ్చితే రాజకీయం, నచ్చకపోతే లేదు. ఇప్పుడు ఎస్తేరు వంతు వచ్చిందా? ఏనండి, ఎస్తేరు వంతు వచ్చింది. ఎస్తేరు ఎలా పోయిందంట? సాధారణంగా అందరిలా కాకుండా అక్కడ కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. ఇదిగో రాజు 15 వచ్చిన చూడండి. అక్కడ మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించిన తన పినతండ్రి అయిన హబీబు కుమార్తెకు ఎస్తేరు రాజునందుకు ఎల్లుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక
నిర్ణయించారు, ఇంతే పెట్టుకోవాలి, ఎగస్ట్రా పెట్టుకోకూడదని నిర్ణయం ఉంది. కానీ ఈ నిర్ణయం తర్వాత మళ్ళా ఏముంది? ఇష్టం వచ్చినట్టుంది. నిర్ణయం ఉంది, ఇష్టం ఉంది. ఇక్కడ మన కొడుకు ఏముంది? ఒక కండిషన్ ఉంది, ఇష్టం వచ్చినట్టు చేసుకోవటం ఉంది. రెండు ఉన్నాయి. కండిషన్ ఉంది, నేను దేవుడి సన్నిధికి రావాలి, ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, నా ఇష్టం వచ్చిన కాడ తిరిగి బుద్ధి పెట్టినప్పుడు వస్తాను, అడిగేవాళ్ళు లేరు. రెండోది ఉంది, ఫస్ట్ ఉంది, నిర్ణయించిన నిర్ణయం చొప్పున అలంకరించబడాలి. స్త్రీలు నేను కాదనట్లేదు, మీకు అలంకరణ కావాలి. ఎంతవరకు కావాలి? తగు మాత్రమే ఉండాలి. బైబిల్ చెప్పింది. ఇష్టం వచ్చినట్టు అలంకరించుకుంటామంటే అడిగేవాడు లేడు. ఎందుకని? నీ యొక్క సౌందర్యమును, నీకున్నటువంటి సౌందర్యం నువ్వు కాపాడుకోవడానికి ఉండొచ్చు, తగు మాత్రం చెప్పాడు. మళ్ళా అసలు లేకుండా చేయడానికి దేవుడు ఏమి దుర్మార్గుడు కాదు. తగు మాత్రమే. పూలు పెట్టుకోవాలి, పెట్టుకో, తప్పు లేదు. నా నగలు పెట్టుకోవాలి, పెట్టుకో, తప్పు లేదు. గాజులు వేసుకోవాలి, వేసుకో, తప్పు లేదు. కాళ్ళకు పట్టీలు పెట్టుకో, తప్పు లేదు. కానీ అద్దీ వద్దు అన్నాడు. అద్దీ అన్నాడు. అద్దీ ఎలా ఉంటది? గజ్జల గురం రాకూడదు. అదే అప్పుడప్పుడు గెంగిరెద్దులు వస్తుంటాయి, తెలుసు కదా. మధ్యకాలం రాగా చాలా రోజులు ఇప్పుడు చూస్తారు కదా, గెంగిరెద్దులు చూస్తారు, మీకు బాగా అలవాటు. ఎట్లుంటది అది? కాళ్ళకు గలుగళ్ళు, నెత్తిన గుట్టున, ఎట్లుంటదంటే ఎత్తి కావాలంటే అట్టుంటారు. ఏమనుకుంటారంటే వీళ్ళు అనుకుంటారు ఇవన్నీ ధరించుకుంటే నేను నచ్చుతారు అనుకుంటారు. తప్పు. అన్ని ధరించుకుంటే కదా నచ్చేది. నీ యొక్క బిహేవియర్, నీ క్యారెక్టర్ బట్టి ఎదుటి నచ్చుతావు. చాలా మంది అంటారు నేను ఈ చీర కట్టుకుంటే బాగుంటుంది, ఆ చీరలో బాగుంటుందని. కట్టుకున్న దాంట్లో ఏముంది? నీలో ఉండాలి కానీ అందం. ఇక్కడ అదే నిర్ణయించాడు. హేగే నిర్ణయం చెప్పాడు, ఇవి చాలని అంతవరకు అలంకరించుకుంది. పోయి నిర్ణయించిన చొప్పున అక్కడ నిలబడింది. నిలబడగానే ఏం జరిగిందని చూడండి. వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సన్నుడైన ఏగా నిర్ణయించిన అలంకారం కాక మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఆమె చూచిన వాళ్ళందరికీ, కొందరికే నచ్చిందేమా? అందరికీ నచ్చిందంటే ఎలా అలంకరించుకుందని బాగా ఆలోచించు. ఎలా అలంకరించుకుంది చూడండి. 16 వచనం చదవండి. 16-17. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహస్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టేబేతు అను 10వ నెలలో రాజు నగరంలోనికి అతని ఎద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు తన రాజ్యాధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమైన గొప్ప విందు చేయించెను. సంస్థానాలలో సెలవు దినముగా ప్రకటించి రాజు స్థితిని తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. ఎంత బాగా రాయబడింది. ఇప్పుడు రాణి అయిన ఎస్తేరు రాజుకు అక్కడ అందరికీ నచ్చడానికి గల కారణము ఏమిటి? ఇంకా జాగ్రత్తగా చూడండి. నచ్చటానికి గల కారణం ఏమిటి? ఇంతకుముందు మనం చదివాము, అక్కడ చదివింది అలా నేను అడుగుతున్నాను, కారణం ఏమిటి? ఓకే, మంచిది. అక్కడ మీరు ఇంతకుముందు చదివిన దాంట్లో ఒక మాట మనం చూద్దాం. 7వ వచనము 8వ అధ్యాయం అనుకుంటాను. 8వ వచనంలోను 7వ వచనంలోను చూడండమ్మా. ఇంతకుముందు మీరు చదివినట్లే మనుషుల దేవుడు ఆమెను వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా దయ పుట్టించిన మాట ఉన్న చూడండి. దాకా చదివిన మాటలు చదివిందమ్మా. 9 చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందిన కాబట్టి ఆమె పరిమళ తైలమును
రాజు ఇంటిలో నుండి ఓకే చాలు. ఇక్కడ మనకి ఏమి రాయబడిందంటే ఆ చిన్నది అతనికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందాను. ఎవరు అతని వలన దయ పొందారు? ఆమె ఈయన వలన దయ పొందింది. ఇలాగనే 15వ వచనం మనం చదివినప్పుడు ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టించింది. ఇలాగ దయ పుట్టించింది ఎవరు? దేవుడు. ఆమేన్. ఆమె ఆయనకు నచ్చేటట్టుగా చేసింది ఎవరు? దేవుడు. ఆమె వాళ్ళకి నచ్చాలని ఆమెను అలా సిద్ధం చేసింది ఎవరు? దేవుడు. ఎందుకు చేశాడు? ఇంకా ఎందుకు చేశారు? ఇంకా ఎందుకు చేశారు? ఇంకా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎందుకు చేశారంటే బాగా గమనించి ఆలోచించండి. ఆమె దేవుని ఇష్టానుసారముగా ఉన్నది. అది మనకి ఇక్కడ కావాల్సిన పద్ధతి. ఎవరి ఇష్టానుసారంగా ఉంది? దేవుని ఇష్టానుసారంగా ఉన్నది కనుక దేవుడే ఆమె యందు వాళ్ళకు దయ పుట్టించాడు. మనుషుల దయ్యందును దేవుడి దయ్యందును ఆమె వర్ధిల్లినట్టుగా మా దేవుడే ఆమె యందు వాళ్ళందరికీ ఇష్టము పుట్టించాడు. కాబట్టి రాజు దగ్గరికి రాగానే రాజు వెంటనే ఆమెకు కిరీటం పెట్టించాడు. అర్థమైందే? కాబట్టి ఇలాగే ఇప్పుడు మనం కూడా ఒక విషయాన్ని చెప్దాం, ముగించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక  లేకపోతే ప్రకటన గ్రంథం 19:7 చదవండి, తర్వాత చదువుదాం. ప్రకటన గ్రంథం 19:7 తొందరగా దేవు. అప్పుడు గొప్ప జన సమూహమును ఏందమ్మా? గొప్ప జన సమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, సర్వాధికారి ప్రభువులకు మన దేవుని ఏలుచున్నాడని ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము, బాగానండి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొనుచున్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటాం. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను ఏం చేస్తున్నదంట? సిద్ధపరుచుకొనుచున్నది. ఎవరాయన భార్య? అమ్మే. సంఘం ఏం చేస్తుందంట? సిద్ధపరుచుకొనుచున్నది. వివాహోత్సవ సమయం వచ్చినప్పుడు ఆ సమయమున సంఘం రెడీ కావాలి, సిద్ధపడాలి. తన్ను తాను ఏం చేస్తుంది? సిద్ధపరుచుకొనుచున్నది. ఎలాగ సిద్ధపరుచుకొనుచున్నది? ఇప్పుడు తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 ఎలా సిద్ధపరచుకుంటున్నదో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. బాగానండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను మహిమగలది గాను మహిమగల సంగమగాను ఆయన తన ఎదుట తనను నిలబెట్టుకోవాలనని ఎవరి ఎదుట దాన్ని నిలబెట్టాలని? బాగా ఆలోచించండి. తన ఎదుట దాన్ని నిలబెట్టాలని. ఎవరి ఎదుట ఎవరిని నిలబెట్టాలి? దేవుని ఎదుటి సంఘాన్ని నిలబెట్టాలి. దేవుని ఎదుటి సంఘాన్ని నిలబెట్టినప్పుడు ఈ సంఘం ఎవరికి నచ్చాలి? దేవుడికి నచ్చాలి. దేవుడికి నచ్చినప్పుడు ఆ సంఘము దేవుడు స్వీకరిస్తాడు. అలాగే తన ఎదుట నిలబెట్టవలనని సంఘం కొరకు తన్ను తాను అర్పించుకున్న యేసు ప్రభు సంఘము కొరకు అర్పించుకున్నాడంటే మనందరి కొరకు కూడా అర్పించుకున్నాడు. అందుకేమన్నా చూడండి, తన్ను తాను అర్పించుకొని చూడండి, చదవండి. పరిశుద్ధ పరచుటకై తన్ను తానే అర్పించుకొనెను, అప్పగించుకొనెను. పరిశుద్ధ పరుస్తున్నాడు. దేంతో?
వాక్యముతో. ఆమేన్. ఎవరి ఎదుట నిలబెట్టాలని? దేవుని ఎదుట దాన్ని నిలబెట్టాలని. ఆ రోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట క్రీస్తు ప్రభు వారు కూర్చుంటారు, తండ్రి అయిన దేవుడు కూర్చుంటారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. అక్కడ సంఘం ఎదుట అక్కడ నువ్వు నిలబడ్డప్పుడు నువ్వు నచ్చాలి. ఎన్ని రోజులు అక్కడ ఎస్తేరు ఆ యొక్క అహస్యారోసుకు నచ్చడానికి ఎన్ని రోజులు రెడీ చేసేళ్ళు? 12 నెలలు. మరి ఇక్కడ ఎన్ని రోజులు రెడీ అవుతున్నాం? ఇప్పుడు చెప్పాలి, ఎన్ని రోజులు రెడీ అవుతున్నాం? బాప్తిస్మం తీసుకుని మొదలుకొని నువ్వు లోకయాత్ర ముగించేంత వరకు నిన్ను నువ్వు రెడీ చేసుకుంటున్నావు. ఈ రెడీ చేసుకునేటప్పుడు అక్కడ హేగే నిర్ణయించిన విధి ఒకటి ఉన్నది. దేవుడు నిర్ణయించిన విధి ఏంటంటే పరిశుద్ధమైన అలంకరణ. ఏ అలంకరణ ఇది? పరిశుద్ధమైన అలంకరణ. ఆ పరిశుద్ధమైన అలంకరణ ఎలా ఉంటది? అది ఎలా ఉంటది? అదే మొత్తం చదివేయాలంటే సమయం ఎక్కువైపోతామా? మీకు ఇది వరకు చెప్పిన వాక్యాలే కదా, కొత్త వాక్యం నేను చెప్పట్లేదు కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. నేను రావాలా? 3:5. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. తమ్మును తాము అలంకరించుకొనిరి. ఎలాగంట? 3వ వచనం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. ఇది అలంకారం కాదంట. మన మీద అలంకరణ అనుకుని ఎగరేసుకొని వెళ్ళిపోతుంటారు. ఇది అలంకారం అనుకుంటాం, లేని కొనకొచ్చుకుని మరీ పెట్టుకుంటాం. ఎందుకు? ఇది అలంకరణ కాదంట. ఇది అలంకరణ అనుకున్నారా? వీళ్ళ అలంకరణ ఎందుకు చెప్పమంటావా? ఇప్పుడు చదివింది చూడండి అమ్మా. సాధువైనట్టు మృదువైనట్టు గుణము అను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. సాధువుగాను మృదువుగాను మంచి గుణము కలిగి మంచి ప్రేమతో పిలిచి ఆప్యాయంగా పలకరించేదే అలంకారం. నడినెత్తి నుంచి అరికాలు దాకా మంచిగా అలంకరించుకొని నోటి నుంచి వచ్చే మాట చూస్తే ఏందిరా ఈ మనిషి అనిపిస్తుంది. చూడటానికి బంగారు బొమ్మలాగా ఉంటది, నోటిలో నుంచి వచ్చేదంతా మురికే. కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడు చూడటానికి బాగుంటారు, మంచిగా అలంకరించుకుంటారు, బంగారం పెట్టుకుంటారు, జడలు వేసుకుంటారు, వస్త్రాలు మంచిగా ధరించుకుంటారు, బాగుంటారు. వాళ్ళ నోరు తెరిస్తే ఇట్టా టోల దగ్గర కూర్చున్నా పాడైపోతుందండి. అది అలంకరణ కాదు. ఈరోజు పాపం పిచ్చోళ్ళకి ఏం తెలిసింది? అలంకారం అనుకుంటున్నారు. ఇది అలంకారం అనుకుంటున్నారు. ఏం తెలుసు వాళ్ళకు? ఏమీ తెలియదు. ఇది అలంకారం అనుకుంటున్నారు. అందుకే చూడండి, ఉన్న డబ్బులన్నీ తగలబెట్టేస్తున్నారు. పిచ్చి 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 నేను పాతపడ్డాయి వస్త్రాల కోసం. ఏటని వేసుకుంటే వదడం అలంకరణ. నీ భర్తకు లోబడాలి, సాధువుగా మాట్లాడాలి, పెద్దలతో వినయ విధేయంగా మాట్లాడాలి, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు చూపించాలి. ఇది అలంకరణ. నీ కాడ ఏమి లేకపోయినా నిన్ను చూసి నీకు కోట్లు ఇచ్చి మరీ తీసుకుపోతారు దేవుడు. ఇది వేసుకుంటూ ఊరికి కనపడతా. గర్జించు సింహం వరే, పైకి సింహమే, లోపలంతా ఏంటిది? పిల్లి. పైకి సింహమే, లోపలంతా పిల్లే. ఈరోజు చాలా మంది కూడా నేను బాగున్నాను. ఏం బాగు? నీ బాగు ఏం బాగమ్మా? గట్టిగా గంట తోడింటే కప్పు కొట్టే శరీరం అంతా ఏం బాగేది? అలంకరణ అంటే అర్థం కాల జనాలకు. రేపు మాపో చచ్చిపోతున్నారు కానీ అలంకరించుకుంటారు. ఇది కాదు అలంకరణ. నీ నోరు తెరిస్తే నీ నోటిలో నుంచి కాన్ రావాలి నీ విలువ. నీ పద్ధతిని బట్టి కాన్ రావాలి నీ విలువ. చాలా సార్లు నేను కొన్ని చోట్ల పరిచయం కూడా అక్కడక్కడ పోయినప్పుడు చెప్తుంటాను, కొన్ని విషయాలు మాట్లాడుతుంటాం, అక్కడక్కడ చెప్తుంటాం. చాలా మందికి మాట్లాడే మాటను బట్టి మనం రాణిస్తారు. అక్కడికి ఇప్పుడు పెద్దలు అంటారు కదా, నోరు మంచిదైతే
నువ్వు పోయిన ఊరంతా నీకు మంచిగానే ఉంటారు, నీ నోరు కరెక్ట్ కాకపోతే నీ ఇంట్లోనే నీకు శత్రువులు అయిపోతారు. ఎంత బాగా రెడీ అవుతారు పాపం, ఎంత బాగా అలంకరించుకుంటారు పాపం, వస్త్రాలు ధరించుకుంటారు, జడలు వేసుకుంటారు, పూలు పెట్టుకుంటారు, బంగారం పెట్టుకుంటారు, మంచి మంచిగా ధరించుకుంటారు, మంచి ఉంటాయి. ఇంట్లో వాళ్ళతో ఒక్కళ్ళతో సమాధానం పడదే అనుకో, ఏం అలంకారం ఎట్లన్నారు మనం. ఎవరికి నచ్చదు, చివరికి భర్తకు కూడా నచ్చదు. మరి ఇదంతా ఎవరి కోసం? అందుకని ఇక్కడ అంటారు అలంకరణ అంటే ఇది అలంకరణ. ఎస్తేరు వేసుకున్న అలంకరణ ఎట్లాంటిదే. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించడం కానీ, వాళ్ళందరితో మాట్లాడే పద్ధతులు కానీ ఇవన్నీ గమనించరాని 6 నెలలు ఉన్న వాళ్ళు 6 నెలలు 12 నెలలు అక్కడ ఉంచుకుంది దేనికోసం? ఒక పూట జడలు వేసి అది పెట్టేసి బంగారం పెట్టేసి అన్ని పెట్టేసి ఒక పూట పంపించుకోక పెడితే సరిపోదుగా. 12 నెలలు ఎందుకు ఉంచాడా? అంత అబ్జర్వేషన్ జరుగుతుంది. మీకు అర్థమవుతుంది కాలేదు. భారతదేశం తీసుకున్న మరుక్షణమే మనం పర్లకాలం చేసుకోవచ్చుగా. ఎందుకు ఉంచుతున్నాడు ఎన్ని రోజులు? అబ్జర్వేషన్ లో ఉన్నాం. ఎక్కడ? సీసీ కెమెరా కింద ఉన్నాం. తెలియకుండానే సీసీ కెమెరా ఉన్నాం. మనం అంటున్నాం ఈ ఎవరు చదువుతున్నారని. బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ఏం చెప్పింది? సీసీ కెమెరా కానరాలేదు. దేవుడు అంటే దేవుడు కానరాలేదు. మరి ఏం చెప్పింది బైబిల్? త్వరగా. భూమి ఆకాశము మీ మీద సాక్ష్యంగా పెట్టాను. ద్వితీయోపదేశం అంటాడు భూమి ఆకాశాలు మీ మీద సాక్షులుగా ఉన్నాయి. ఇదిగో నీ ఇంటిలో ఉన్నటువంటి దూలాలు తెలుసా ఎవరికన్నా? ఈరోజు మనకు తెలియదు దూలాలు ఎవరికి. దూలం, ఆ దూలని మన మీద సాక్ష్యం చెప్తాడు. మనకి గ్రంథంలో రాయబడి ఆయన చూపారంటే చాలా అవుతుంది. సీసీ కెమెరా, ప్రతి చోట సీసీ కెమెరా. ఇదిగో మన చెట్లు, చామలు, రాళ్ళు, రప్పలు ఆ రోజు మన మీద సాక్ష్యం పెడుతుందంట. నేను తప్పు చేసి నువ్వు చూసావా? ఆ కొండ కింద చేస్తే ఆ కొండ వచ్చి చెప్పుదంట చేశాడు, నేను చూశాను. ఆ చెట్టు కింద చేసుంటా ఆ చెట్టు వచ్చి పలుకుతాను, నేను చూశానని. ఇవన్నీ నిజమా? నిజమా అంటే రాత్రి అందుకే హెచ్చరిక చేశాను. యాకోబు ముందు జరగబోదని నమ్మి నా యొక్క శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పూడ్చిపెట్టమన్నాడు. ఏసేపు తర్వాత మీరు బయటికి వెళ్తారని నమ్మి నా ఎముకలు తీసుకెళ్ళి మీతో కూడా ఆ రోజు తీసుకెళ్ళమని చెప్పాడు. మనం నమ్మాలి క్రైస్తవులు. ఇది నిజమంటే నిజమే. అందుకేమన్నా తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10. తాను జరిగించని క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రతి వాడు తన దేహంతో చేసిన క్రియలన్నిటినీ ఒప్పుకోవటానికి వాటి ప్రకారం తీర్పు తీర్చడానికి ప్రతి ఒక్కడు ఎక్కడ నిలబడాలి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబెడతా. అప్పుడు వచ్చంటారు నేను ఎప్పుడు పాపం చేశానయ్యా, నేను ఎప్పుడు దొంగతనం చేశాను, నేను ఎప్పుడు నీ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాను, నేను ఎప్పుడు అబద్ధాలు ఆడాను. నీ నోటిలో ఉన్న నాలుకే నీ మీద సాక్షి చెప్తారు. నీ సాక్షులు కావాలి. ఎవరు నన్ను చూడలేదని అప్పుడప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే చీకట్లో తప్పు చేస్తారు. ఎవరు చూడట్లేదని చీకటే నీ మీద సాక్షి చెప్పే రోజు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకు ఎస్తేరుకు అవకాశం ఉన్నా కూడా చెయ్యలేదంటే ఇవన్నీ చేసుకుంటే ఇవన్నీ చేస్తే రేపు నేను నిలబడను, అక్కడ నన్ను ఎంచుకోకపోతే 12 నెలల జీవితం కూడా వేస్ట్ కదా. రేపు మనం ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు దేవుడు మన నెత్తిన ఆ కిరీటం పెట్టకపోతే ఎన్ని రోజులు ఉన్నంత వేస్టో కాదా? అందుకే చూడండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఆమేన్. అపవాది ఏం చేస్తున్నాడంట? కొందరిని చెరలో వేయించబోతున్నాడంట. ఏ చెర? ఏ చెర? లోకం అనే చెర. ఈ లోకంలో ఉన్నా, ఇప్పుడు లోకంలో ఉన్న మీరు అందరికి చెప్తాను, మనందరు, నేను కూడా ఉన్నాను, అందరికి చెప్తున్నాను, లోక ఆశలు అందరికి ఉన్నట్టు మనకు కూడా ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవు చెప్పండి. ఏమనుకోద్దు, మా మాటలు ఎవరు చెప్పారు? ఉన్నాయా లేవా?
ఏదైనా మా మాట కోసం లేవని చెప్తే నమ్మడం. ఉన్నాయి, అందరికీ ఉంది. అందరూ కన్యకలు ధరించుకున్నప్పుడు ఎస్తేరుకు లేదమ్మా? ఎందుకని లేదా? అప్పటిదాకా తల్లిదండ్రులు లేనిది అవకాశం దొరికింది. దొరికితే ఎంతైనా ధరించవచ్చు, ఎంతైనా తినొచ్చు, అవకాశం ఉందిగా. కానీ ఆమె లోపల ఒక భయం, నేను యూదురాలి, నా వల్ల నా జాతికి, నా వంశాలకు, నా దేవుడికి చెడ్డ పేరు వచ్చి ఒక్క నగ కోసమో, ఒక ధనం కోసమో, ఒక ఆస్తి కోసమో, ఒక ఐశ్వర్యం కోసమో, ఒక సంపద కోసమో నా దేవుడికి చెడ్డ పేరు తెప్పేయను మనకు కూడా ఉన్నాయమ్మా. కానీ కోరికలు ఏం చేసుకుంటున్నాం? అణుచుకొని మరీ బతుకుతున్నాం, చంపుకొని మరి బతుకుతున్నాం. అందరికి పోతే ఈరోజు 1000 రూపాయలు, 2000, 10 లక్షలు, 100 కోట్లు మోసాలు చేసి, పాపాలు చేసి, దేశాలు చేసి ఎన్నెన్నో చదువుతుంటే మనం ఎందుకు అణుచుకున్నామంటే రేపు నాకు బహుమానం ఉంది. అందరు తిడుతుంటే అందరికి ఉన్నట్టు మనకు కూడా ఒక సీముని ఎత్తుంటే రోసం వస్తుంటది. కంట్రోల్ చేసుకోవాలంటే అలా కావటం లేదు, అయినా కంట్రోల్ ఎందుకు చేసుకుంటున్నాం? ఈ రోజు పోతే నా కిరీటం పోతుంది అని నాకు భయం. ఇది చూడండి, అదే ప్రకటన మాట్లాడుతున్నాను కూడా మాట చూడండి. 3:11 త్వరగా చూడండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును నహపరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. ఎవడు కూడా దేన్ని తీసుకోకూడదంట? కిరీటం. అంటే నీకు రెడీ అయిపోయింది. ఏంటిది? ఎవరు రెడీ చేస్తున్నారు అక్కడ? పౌలు గారు చెప్తున్నారు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, దాని కొరకు నేను రెడీగా ఉన్నాను అంటున్నాడు. దేవుడు రెడీ చేశాడు కిరీటం, నీకు ఇవ్వాలని దగ్గర పెట్టాడు. ఏం చేశాం? నీ దగ్గరికి వచ్చింది, నోటి మాట చేత కిరీటాన్ని పోగొట్టుకో, రెచ్చగొడతారు అంటారు. ఏమన్నా తెలుసా? అపవాది మీలో కొందరిని శోధిస్తాడు. శోధన వస్తుంది. అవసరమైతే ఆ కష్టాలు నీకు తెచ్చి మరీ పెడతాడు, కష్టాల్లో కూడా పడతావు. అయినా కూడా నీకున్న దాన్ని విడిచిపెట్టకూడదు, నీకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. నిజంగా అవుతాయంటే నాకున్న బాధ నీకుంటే అందరికి ఉండే బాధలు. ఎంత చెట్టుకు అంత గాలి. మీరు అనుకోవచ్చు, మాకు కష్టాలే, మీకు అసలు ఎవరు చెప్పారు? ప్రతి వాణి కూడా ఆ కష్టం. కానీ శోధనకు నిలబడాలి. చాలలో కూడా వేయిస్తాడంట అవసరమైతే. నిలబడాలి. 3 రోజులు పోగుండదు, తినటానికి తిండి ఉండదు. దేవుడిని విడిచిపెడితేనే అన్నం పెడతానంటారు, కానీ పెట్టకూడదు. దేవుడు వద్దంటేనే నాకు ఆడుంటానంటారు, కానీ ఉండేది. ఏం చేయాలి మరి చూడండి. అవకాశం ఉందా లేదా? అడ్డం ఒక్క దారి అనక్క, ఒకే ఒక దారి అడ్డం. దారి దాటినమా, గీత దాటినమా, మన ఇష్టం వచ్చింది చేయొచ్చు. ఆ గీత యువతలు ఉన్నాం కాబట్టి మనకు కంట్రోల్ ఉండాల్సి వస్తుందమ్మ క్రైస్తవులు. ఎందుకు గీత యువతలనే ఉంటున్నారంటే అక్కడ పోయిన తర్వాత అక్కడ ఉన్న ఆనందం ఉంది. ఇది అంతా యాకోబు రాసిన పత్రిక 1:12 చూడండి. ఇదేమంటే చక్కగా రాస్తున్నాడు. 1:12 యాకోబు రాసిన పత్రిక. శోధన సహించువాడు ధన్యుడు. సహించాలి. సహించడం అంటే ఆమేన్ వచ్చుకోవాలి. శోధన వచ్చిందని ఎదురు తిరిగితే ఏమవుతాక ఆమేన్ కిరీటం బాగుంది, ఏం కాదు. నేను అప్పుడప్పుడు చాలాసార్లు ఇబ్బందులు పెడుతుంటారు, తిడుతుంటారు, అది అంటుంటారు. మన వల్లనే అనేది నన్నే, నాకు కూడా తెలుసు. కానీ ఎందుకు ఓర్చుకుంటున్నాం? ఎందుకు ఓర్చుకునేది? కిరీటాలు జాగ్రత్త. నీ కిరీటాలు పోగొట్టుకున్న తర్వాత నువ్వు ఏడ్చిన వద్దదా? కిరీటం పొద్దున్న భయభక్తులతో బతుకుతున్నామా? మీరందరూ అంటారు, ఏందబ్బా నాకే కోపం వస్తుంది, మీకెందుకు కోపం రాదంటే, కోపం ఎందుకు వస్తుందమ్మా? కోపం వస్తుందంటే అర్థమైంది, ఇంకా కొన్ని తగ్గించుకోవాలని అర్థం. రోసం వస్తుందంటే అర్థమైంది, ఇంకా దగ్గర మన కళ్ళ ముందే కనపడుతుంటది లోకం అంతా. చెయ్యి దాడి సాపితే చాలు, అంతా నీ చేతిలో ఇస్తానంట. చెయ్యి చాపితే చాలు అంటారు, కానీ చెయ్యి చాపమని లోకం పిలుస్తుంది. వద్దు అని దేవుడు చెప్తున్నాడు. నీకు మనకు లోకానికి అదొక్కటే తేడా, ఒక అడ్డగీత ఉంది అంతే. మనం ఏమనుకుంటామంటే ఏముందిలే అనుకుంటారు. ఏముంది అనుకున్న వాళ్ళ గురించి అస్సలు డేంజర్ కాదు మీరు మాట్లాడాలి. అస్సలు మీరు ఊరితో పడుచుకోవద్దు.
అప్పుడప్పుడు చెప్తుంటాను, పరిచర్య పోతున్నా, ప్రార్థన పోతున్నా, పనులు పోతున్నా, ఏదేం చెప్తున్నాను, ఒకళ్ళని చూసి ఒకళ్ళ పాడైపోతుంది. నేనే విశ్వాసంలో భ్రష్టుడైపోతే నన్ను చూసి కూడా మీరు పాడైపోవద్దు. ఎందుకంటే నా బలహీనతను బట్టి నేను పాడైపో, నా కిరీటం పోతుంది, మీ కిరీటాలు పోగొట్టుకుంటాను. ఏం చేయాలి? ఇప్పుడు మన అందరికి ఇల్లులు ఉన్నాయి కదమ్మా. మీ ఇంటి పక్కన ఇంట్లో దొంగలు పట్టనుకో, మరుసటి రోజు నుంచి నువ్వేం చేస్తావు? ఎందుకు? ఇంట్లో కూడా పడతావు, అంతేనా కదా? అలాగనే నీ పక్కన ఉన్న సహోదరి పడిపోయినప్పుడు నువ్వేం చేయాలి? జాగ్రత్త పడాలి. నువ్వేమనాలి? పొద్దుగూకులు ప్రార్థన చేసి పాటలు పాడి వాక్యం చెప్తున్నా, ప్రకాశే ప్రార్థనకు రాకుండా మానుకుంటే నేను మానుకొని నన్ను చూసి రా దొంగ నీ దగ్గర కూడా పడతాను. అది జాగ్రత్త మనకు ఒకనాడు. అందుకు నీకేం చేస్తారు తెలుసా? కష్టాలే తెచ్చి పెడతారు, బాధలే తెచ్చి పెడతారు, ఇబ్బందులే తెచ్చి పెడతారు, సమస్యలే తెచ్చి పెడతాడు, ఆశలే చూపెడతాడు. కానీ ఓడిపోవద్దు. ఎందుకంటే ఎస్తేరు ఎన్ని సంవత్సరాలు నిలబడింది రాజు ముందు? సంవత్సరాలు ఎన్ని నిలబడింది? ఒక్క సెకండే నిలబడింది. పొద్దుగూకు చూడ రాజు కళ్ళెత్తి చూశాడు, నచ్చింది అన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని కూడా ఎన్ని రోజులు చూస్తాడు? ఒక్క సెకండ్ ఆయన పీట మీద నిలబడతాం. 7 పరలోకానిక నరకానికంటే ఇటు అన్నాడు. అంతే, మాట కూడా చెప్పడు. ఎడమ చేతికి వెళ్ళిపోమంటాడు, ఎడమవైపు ఇటు పంపాడు. ఏదైనా ఇటు పోతున్నానంటే ఈయన వాడు చెట్టు అంటాడు, మొత్తం చేలి చూపెడుతుంటాడు. అయిపోతుంది మొత్తం నీ చరిత్ర మొత్తం. నేను ఎప్పుడు చేశానంటే, అక్కడ దూలం వచ్చి సాక్ష్యం చెప్పుద్ది, బండలు వచ్చి సాక్ష్యం చెప్తాయి. మీరు పడేసిన తుప్పే, మీ బంగారానికి వెండి, మీ డబ్బులకు పట్టిన తుప్పే మీ మీద సాక్ష్యం పట్టింది. నా కోసం ఆదివారం మందిరం వదిలేసి నువ్వు రానా అని ఆ తుప్పు సాక్ష్యం చెప్తుంట. అది పలుకుద్దా? పలికించగలడు మన దేవుడు. చనిపోయిన లాజర్నే లేపినప్పుడు ఎందుకు పలకం? భూమి మాట్లాడుతుంది, ఆకాశం మాట్లాడుతుంది, అన్ని పలుకుతాయి. ఈరోజు మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు అంటే ఈ 1 గంట మధ్య టైంలో నేను ప్రార్థనలో బాగుండాలి, వాక్యం బాగా చేయాలి, ప్రార్థన బాగా చేయాలి, దేవుడి సన్నిధిని విడిచిపెట్టకూడదు అనమాట. దాటిపోగానే మారిపోతాం. అందుకని ఏం చెప్తున్నా తెలుసా? 365 రోజులలో నాకు తెలిసి 300 రోజులు ప్రార్థనలో ఉంటారన్నమాట. 65 రోజులు అడ్డు పోగొట్టుకున్నాం, 300 రోజులు. అందుకే రోజు ప్రార్థనలో ఉంటే మనలో ఇంకా ఆలోచన రా. వారానికి 1 రోజు ప్రార్థన, మీకు బుద్ధి పుడితే 2 రోజులు శనివారం, ఇంకా కావాలంటే ఆ బుధవారం. మిగతా టైం మొత్తం ఉండేది ఆడ. క్లాసులు వచ్చినా రాలేదు. నేను ఎవరికి రాలేదు చెప్పండి? రాలేదమ్మా, నిజంగా రాలేదు. మీకు ఎవరికి రాలేదు లోకాశనం? ప్రార్థన అంటే నిద్ర కూడా లేకపోతున్నా. ఏం ప్రార్థన పొద్దుగూకులు? ఊరు మాట్లాడే మాట ఇది. అసలు మాట్లాడచ్చు ఈ మాట, అసలు నీలో నుంచి రావచ్చు ఈ మాట. మరి లోకంలో పోతే ఎందుకు లేదంటే నీకు అర్థం కాల. మళ్ళా బంధకాలనే చెరలో పోయా. అదేదో చెర, ఆ చెర ఏదేమి కానీ. మీరు చూడండి, ఒకసారి కొంతమంది నేను చూస్తుంటాను, పొద్దున పోయి సాయంత్రం 5, 6:30, 7 కూడా అవుతుంది. మీరు ఎలాగ వచ్చాక 7:30, 8 కూడా అవుతుంది ఒకసారి. అప్పుడు వచ్చి ఉదార్థంగా మంచం మీద కూకోవాలనుకుంటే మళ్ళీ అన్నం ఉండేవాళ్ళు లేరని ఆ వస్త్రాలు అడిసిరికి టెక్కన సార్లు చేతులు కలుపుకొని ఆ కుండలో ఉన్న బియ్యం పోసుకొని అన్నం వండుకొని తిని ఇంకా పండుకొని నిద్రపోదాం అనుకుంటారు. ఒక టెన్షన్. పొద్దున్న 5 గంటలకు వేసి మళ్ళా దేనికోసం తపనంతా? కిరీటాలు ఏమైనా ఎత్తంరా? అదొక చెర. నీకు అర్థం కాలేదు, ఒక చెర. ఇప్పుడు దానిలో పడిపోయిన తర్వాత నీకు దేవుడి గురించి ఆలోచన ఉన్నదా? మీరు అనొచ్చు, ఎందుకు లేదా అంటే ఎంత ఉన్నదో నీకే తెలుసు. 8 గంటల కాడ వచ్చి 10 గంటలకు పడుకొని నిద్రపోయి 11 గంటలకు 10 గంటలకు నిద్రపోయి నువ్వు ఆ పొద్దుగూకులు, కాలు నొప్పులు, చేతులు నొప్పులు వచ్చి 3 గంటలకు 4 గంటలకు లేచి మోకాళ్ళ మీద ప్రార్థన చేసింది. నిజమేనా? భక్తి అంతా కూడా సర్వనాశనం అయిపోయా. కిరీటాలకు వచ్చే ముందు నిలబడాలంటే ఏమి నిలబడతామాడ? అప్పుడు చూసినప్పుడు దేవుడు ఎట్టు అన్నాడు అనుకో, దేవదూతలు చదువుతారు, ఎట్టయ్యా అన్నాడు. ఎట్ట అన్నాడు అంతే. ఎడమై వెళ్ళిపో అన్నాడు. ఏంటి? నేను కూడా ఎడమైపో, నేను బాప్తిసం తీసుకున్నా. మీరెవరు? ఎంత బాగా మాట్లాడాడు. అక్రమం చేయవారులారా వెళ్ళిపోండి. ఈరోజు మీ అందరూ చెప్పింది 2 మాటలు.
భార్య భర్తను లోబడాలని ఎందుకు చెప్పానంటే సంఘము కూడా క్రీస్తుకు లోబడాలి, మనము కూడా దేవుడి తర్వాతే ఏదైనా అంటానికి ఇదంతా మీకు చెప్పిన చరిత్ర. ఈ 1:25 నా గంటన్నర మీకు చెప్పింది ఏంది? మనము కూడా దేవుడి తర్వాతే ఏదైనా. కానీ అక్కడ వస్తే ఏమనుకుందమ్మా? ఏమనుకుంది చెప్పండి అమ్మా, చెప్పండి, నేను ముగిస్తాను, అయిపోయింది, సమయం చాలా అయింది. ఏమనుకుంది వస్తే? ఇప్పుడు చెప్పిన వాక్యమే కదా. నేను ఎక్కడున్నాను? రాణులతో విందులో. నేను నా యొక్క రాణులతో నా సావాసగాలతో ఉంటే ఇప్పుడు పిలుస్తున్నాడు ఏందాయన? తర్వాత వస్తానని చెప్పు, తర్వాత వస్తానని చెప్పు అన్నది కానీ జీవితంలో రావద్దన్నాడు. ఈరోజు మనం కూడా ఇలాంటి పనులలో పడిపోయి రాను అని రాకుండా ఎన్ని రోజులు ఉన్నా నీకు తెలుసో తెలియదు. మీరు అనుకుంటారు ఎవరికి అప్పసం ప్రార్థనలో ఉండే నేను ఎందుకు ప్రార్థనలో పోలేకపోతున్నానంటే నిన్ను దేవుడు ఏం చేశాడు? ఇక ఉండకుండా ఆపేశాడు. తెలియటం లేదు. ఇప్పుడు వస్తే ఉంది అర్హత, తర్వాత ఎస్తేరుకు ఉంది అర్హత. ఎందుకని? వస్తీకి ఏమైంది? ఆమె స్థానంలో నేను అనుకుంటే అప్పుడప్పుడు నేను లేకపోతే పరిచయం లేదనుకోవచ్చు. నా మధ్యలో ఊరు చెప్పారు, నా స్థానంలో ఇంకొకటి నుంచి కూర్చోబెడతారు. కొరత దేవుడి పనికి కాదు, మనమే కొరత అవుతున్నాడు. అప్పుడు చాలాసార్లు అంటారు ఆ సంతోషం నాకెందుకు లేదంటే నువ్వు వేరే సంతోషంలో ఉన్నావు. ఈ సంతోషంతో నీకేం పని? ఈ ఆనందంతో నీకేం పని? అందుకని మీకు అందరూ చెప్తున్నాను, నీవు పోయిన స్థానం అది కొరత కాదు. ఇస్కరియోతు యూదా బదులు ఇంకొకరికి అప్పగించాడు కానీ ఆ ప్లేస్ ఖాళీగా లేదు. నువ్వు లేకపోతే పరలోకానికి ఇంకొకరిని తీసుకుంటాడు కానీ అది ఖాళీ ఉంచడం, ఆబ్సెంట్ పెట్టడం. 10 మందిని పని పిలిచారు అక్క, 9 మంది ఒక నేను రానని అడిగితే ఏం చేస్తావు? అంత లేదు, 500 ఎక్స్ట్రా ఇచ్చేది ఒక ఆమె పోటీకి తీసుకుపోతావు. ఏందమ్మా ఆమె తీసుకుపోవడం అంటే నీ మీద పంతానికి తీసుకుపోతున్నా, నువ్వు రాకపోతే నేను ఆగుతున్నా. మరి డబ్బులు ఎగస్ట్ ఇచ్చావంటే ఎగస్ట్రా డబ్బులు ఉన్నది మొత్తం వచ్చిన లాభం అంతా ఆమెకే ఇస్తా. నువ్వు రాకపోతే నేనేం చేతగా అనుకున్నావు, చూడు తీసుకుపోతున్నాను. దేవుడు కూడా అంతే. నేను రాలేదు, నువ్వు రాలేదు, మనం రాలేదు, మనం నిలబడలేదు, సంఘమే ఆపడు. అవసరమైతే హింసకుడు, దూషకుడు, హానికరుడు అనేటువంటి పౌలుని తెచ్చి కూర్చోబెట్టుకున్నట్టుగా ఈ రోజు మన అందరం తూ అంటున్నాం చూడు. వాళ్ళే వచ్చి అక్కడ కూర్చుంటారు, నువ్వు మాత్రం వాళ్ళ ప్లేస్ అక్కడ కూర్చుంటావు. దేవుడు తలుచుకుంటే అలా చేయగలడు. కాబట్టి రాజు అయిన అహష్వేరోషు పిలిచినప్పుడు ఎన్ని పనులు నా పక్కన పెట్టి రాకపోతే కిరీటం ఏమవుద్ది? ఇప్పుడు మన కిరీటాలు ఉంటాయో పోతే చెప్పండి. మీరు అనుకోవచ్చు నేను ఒక రోజే కదా రాంది, ఒక పూటే కదా, ఆ ఒక పూట తర్వాత వచ్చే కదా, తర్వాత వచ్చేది కదా, కౌంట్ లేకపోతుంది. ఆ 1 1 1 చివరికి ఎన్ని అవుద్దమ్మా? ఎండింగ్. సంవత్సరాలు ఆదివారాలు సంవత్సరం. ఒకప్పుడు నువ్వు కూడా ప్రార్థనకు వచ్చావంటగా అనాయక. అవును, ఒకప్పుడు వచ్చాను. ఇప్పుడు మన అక్కలు లేరు కాడ. ఒకప్పుడు వచ్చిన వాళ్ళు లేరు. ఏది రాలేదంటే ఇది వరకుడి కంటే ఘోరంగా తయారై ఉంటారు. ఇప్పుడు ఇంతకు ముందు అన్న కొద్దిగా అట్టెట్టు ఉంటుంది, ఇప్పుడు అంతకంటే ఘోరంగా తయారై ఉంటారు. కారణం ఏంటంటే అదే విషయం. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను తెలియజేసినటువంటి చిన్న సందర్భం కానీ చిన్న సందేశం కానీ ఏంటంటే దేవునిలో మనం పలుకుతాం. ఓకే, దేవుని కొరకే మనం జీవించాం. కాబట్టి అందరం కూడా తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధులు ఆయన స్తుతించి ఆయన ఆరాధిద్దాం. అందరూ కూడా